श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞంతర్భాగముగా 601వ రోజు ప్రవచనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము శాంతి సప్తకంలోని ద్వితీయ పర్వమైనటువంటి ఆనుశాసిక పర్వములో పంచమ ఆఖరిది 5వ పంచమ శ్వాసము పేజీ నంబరు 724 199 కేటగిరి ఉమామహేశ్వర సంవాదం అని 4వ శ్వాసం చివరిలో ప్రారంభమై చాలా ప్రసన్నంగా శాంతం పద్మాసన సంశిష్ట ధర్మకుటం పంచభక్తులం త్రినేత్రం అలా ఆయన కాగా ఉన్నప్పుడు ఈవిడ ఇదే సమయం మంచి ప్రశ్నలు ఈయన వేసుకోవచ్చు. అక్కడ ముని సంఘాలు అన్ని ఉన్నాయి. ఆ ముని సంఘాలు అంటూ ఉండగా ఈవిడ ప్రశ్నలు వేస్తోంది, ఆయన సమాధానాలు చెప్తున్నారు అని నారదుడు కృష్ణుడు చెప్తాడు. ఇది పరమ ఇతిహాసం. గోదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానము తదితరమైనటువంటి దానాల ఫలాలు కూడా మనం నేర్చుకుంటాం. ఇంకా మనం ఇటువంటివే అనేకమైనటువంటి నేర్చుకుంటాం. మహాదేవ్ 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 మహాదేవ్. మన సంకల్పం ఇవాళ అష్టమి, కరెక్ట్ గా వచ్చే అష్టమి భీష్మాష్టమి. ఆ రోజున భీష్మ నిర్యాణం చెప్పాలి అని సంకల్పం మహాదేవుడు. తన్మే శివ సంకల్పమస్తూ ఉండాలి కదా, ఎందుకంటే కరెక్ట్ గా ఆ రోజు భీష్ముడు వెళ్ళిపోయిన రోజు. దానికోసమే ప్రయత్నం. అయితే అది చేయాలంటే ఇంకా మనం ఇంచుమించుగా 268 పద్యాలు చెప్పాలి. 268 పద్యాలు చెప్పాలి. 268 పద్యాలు చెప్పడానికి మనకి మధ్యలో ఒక 2 రోజులు వ్రతం, లక్షవర్తిను, ఆ తర్వాత చెప్పాలి. చూద్దాం, సాధ్యమైనంత వరకు చెప్పడానికే ప్రయత్నం చేస్తాం. తర్వాత శ్రీకృష్ణుడి సంకల్పము మహాదేవుడికి. మహాదేవుడు చెప్పు తల్లి. ధర్మ ఈవిడ యజ్ఞము గురించి అడిగింది. ఇవన్నీ చెప్పావు కదా, ఇప్పుడు నాకు యజ్ఞం గురించి చెప్పావు అనేటప్పటికి ఆవిడ చెప్తావు. ఏమని చెప్తానంటే ధర్మములు, దానములు, సద్వ్రత చేయము, అనేకమైనటువంటి మంచి వ్రతముల యొక్క సమూహాలు సదృశములు కావు, యజ్ఞములకు అరయా. బాగా ఆలోచించి చూస్తే ఓ మహాదేవి అని మహాదేవుడు చెప్తున్నాడు. ఓ మహాదేవి అని ఆ మహాదేవుడు ఏమని చెప్తున్నారంటే, బాగా ఆలోచించి చూస్తే దానములు కాని, ధర్మములు కాని, సద్వ్రతముల యొక్క సమూహాలు కాని యజ్ఞములకు సమానము కావు. ఒక్కసారి మీరు పొంగిపోవాలని ఈ మాట వినగానే. ఎందుకు? ఇప్పటికీ 10 మహావిద్యలతో కలిపినటువంటి చండీ యాగాలు లో మీరు కూర్చున్నారు. ఆ కూర్చునే అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం ఎన్నో చెప్పారు, దానాలు చెప్పారు, ధర్మాలు చెప్పారు, ఎన్నో ఇవేవి యజ్ఞాలు. అది సరే, అటువంటి యాగంలో కూర్చునే అవకాశం మనకు ఊరికే వస్తుందంటారు. ఎన్నో పూర్వజన్మల పుణ్య ఫలంగా మనం ఆ యాగాలు చేయగలిగాం. అది ఆ మహాయాగాలన్నీ మనం చక్కగా చేయగలిగాం. విన్నారు కాబట్టి నాయన, మనం కరెక్ట్ గా 10 అయిపోయినాయి.
వచ్చిన పని అయిపోయింది అనుకున్నారేమో లక్ష్మీనారాయణ గారు వెళ్ళిపోయారు. అదే అయిపోయే వరకు ఉన్నారు. తర్వాత యజ్ఞకర్త లోకోత్తరుడు, అతనికిచ్చుట అతని చేయకొనుట అధిక పుణ్య ఫలములు చెలువా. ఓ మహాదేవి, యజ్ఞకర్త లోకోత్తరుడు, లోకములో పరమ ఉత్తమమైనటువంటి యాగకర్త. ఒకటి కాదండి, కొంతమందికి అయితే 2-3 సార్లు కూడా అవకాశాలు వచ్చాయి కూర్చోడానికి. విచిత్రం ఏంటో తెలుసా, వాళ్ళ అదృష్టాన్ని నాతో పంచుకోరు. అయ్యా గురుగారు, మీ మూలంగా మాకు 2-3 సార్లు కూర్చునే అవకాశం వచ్చిందండి అని చెప్పరు. ఎప్పుడైనా నేను ఏదన్నా కొంచెం చేసే గురుగారు మమ్మల్ని అన్నారు అని నో ఇలా పెడతారు. ఏం చేస్తాం? ఇది ఒక చేయగలిగింది ఏమని చెప్పండి. అలాగే ఎంతమంది ఇళ్ళు పవిత్రమైనాయండి చెప్పండి. మీరు అనుకుంటే ఇది చేయలేరు సార్. నేను మాట చెప్తున్నాను, నేను పేరు చెప్పను కానీ కొందరు ఇళ్లలో నేను చేద్దామని అనుకున్నాను కానీ చేయలేకపోయాను. నేను చేద్దాం అనుకున్నాను సార్, నేను అనుకుంటే సరిపోదు సార్, శివుడు అనుకోవాలి. కొందరు ఇళ్లలో మరి యాగాలు జరిగినాయి. 10 యాగాలండి, 1 కాదు 2 కాదు. కాశీలో 2 చేశామండి. చూడండి, మరి ఇవన్నీ మీ అందరూ మీకు తోచట్లేదు, అందుకని నేను చెప్పాల్సి వస్తుంది. శివుడు చెప్పినా కూడా మేము నమ్మమండి, అంతే. మనం ఏం చేస్తాం చెప్పండి. ధర్మములు గాని, దానములు గాని, సద్వ్రతము యొక్క సమూహాలు గాని, యజ్ఞమునకు సమోత్తరం కాదు, వాడు లోకోత్తరుడు. అటువంటి వాడికి ఇవ్వటము, అటువంటి వాడు ఏదైనా తీసుకోవటము, అటువంటి వాడి యాగం చేసేవాడు నీకు దానం చేశాడు, వెంటనే దాని ఫలితం వస్తుంది. లేదా నువ్వు దానం చేసావు అంటే యాగం చేసినటువంటి వాడికి ఇచ్చిన పుణ్యమే, ఆయన దగ్గర నుంచి పుచ్చుకున్న పుణ్యం. ఎందుకని ఆయన యాగం చేసి ఉన్నాడు. యజ్ఞో వై విష్ణు, అది సంగతి. నాకు ఈ పద్యం చదవగానే ఎంతో ఆనందం కలిగింది, చాలా ఆనందం కలిగింది. అందులో ముఖ్యంగా కాళీ హోమంలో ఎంతమంది కూర్చున్నారని, ఎంతమంది కూర్చున్నారు. మీ అదృష్టానికి మీరు పొంగిపోవాలి. అసలు ఎంత పొంగిపోవాలంటే లేచి వాడు ఎవడో హుర్రెక్కోని డాన్స్ చేయాలి. కానీ మనం విచిత్రం అంటే అది చేయాలి. సరే, కానీ మనం ఏం చేస్తాం? కానీ శివుడు చెప్పాడు, కనీసం నమ్మండి. తర్వాత ఉత్పలమాల. మానస కృత్యముల్ సుర సమాజమెరుగంగజాలు కావున మానసమెక్కడేని చన మంచిగా చేసిరేని యజ్ఞము దానము నాది అయిన సుకృతంబు లగ్గ ఫలింపనీదు తద్ధ్యాన పరత్వంబు పూత సుకృతంబులను ఫలమిచ్చు మెచ్చు. ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్పాను ఆయన. సుర సమాజములకు అంటే దేవతల యొక్క సమూహానికి ఒక వరం ఉంది. వాళ్ళు నీ మనస్సుని గ్రహించగలరు. వాళ్ళు అవగ్రాహి మహేశ్వర అని. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు ఎంతో ప్రేమతో లేచావు, నుంచున్నావు, నా కుర్చీ వేసావు, కాళ్ళు గడిగావు, ఇచ్చావు. అబ్బా, నేనంటే ఎంత అభిమానం రా వీళ్ళకి. లోపల వీడు వచ్చాడు, ఇది చేయబోతే మళ్ళీ ఏడుస్తాడు. ఇది వీడు ఏడవడమే కాదు, భారతంలో మళ్ళీ ఇది ఏడుస్తాడు. మనం అనవసరంగా అయ్యేవాళ్ళు ఇదేదో ఇక్కడ ఏడిస్తే దరిద్రం అని నువ్వు లోపల అనుకుంటూ చేసావు. కానీ ఆయనకి తెలుస్తుంది. అందుకే ఇందులో ఈ మాట చెప్పాడు. మనిషికి తెలియకపోవచ్చు, మనిషికి మాట తెలుస్తుంది, ఆయనకి మనసు తెలుసు. మనసుని తెలుసుకోగలరు వాళ్ళ సుర సమాజం. అందుకే నువ్వు ఇక్కడ ఎన్నో యజ్ఞాలు ఆడంబరంగాను ఆర్భాటంగాను ఎంతో వైభవంగాను చేస్తూ మనసు అక్కడెక్కడ తిరుగుతోంది అనుకో, వాళ్ళు దాన్ని మెచ్చుకోరు, దానికి తగిన ఫలాన్ని కూడా వాళ్ళు ఇవ్వరు.
అదే నీ మనస్సుని చక్కగా శుద్ధిపరచుకుని నువ్వు చేసేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు మెచ్చుకుంటూ దానికి తగిన ఫలాన్ని ఇచ్చేస్తారు దేవత. కాబట్టి నీకు కావాల్సింది భావశుద్ధి. బాహ్య శుద్ధి కావాలి, కానీ బాహ్య శుద్ధి కంటే కూడా కావాల్సింది భావశుద్ధి. భావశుద్ధి లేకుండా నువ్వు మనస్సును అటు ఇటు తిప్పేస్తూ, ఇదే కబీర్ కూడా చెప్తాడు. ఏమిటంటే వాడు ఒకడు పూజ చేస్తున్నాడు, చేతిలోనేమో మాల తిరుగుతాం, లోపల జీబ్ ఇది తిరుగుతాం. ఈ మనసు మాత్రం మొత్తం ప్రపంచం తిరిగేస్తాం. ఏతో సుమిరను నాహి అంట. వాడు తిరుగుతాం. ఇంకెందుకు? నువ్వు మనస్సుని లగ్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నీకు ఫలితం వస్తుంది. నీకు బాహ్యంగా పువ్వులు లేకపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా వస్తువులు లేకపోవచ్చు, భావశుద్ధితో నీకు అన్ని వచ్చేస్తాయి. అది సంగతి. నువ్వు ఎప్పుడన్నా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ఆ రూపాన్ని తెలుసుకొని ఇక్కడి నుంచి నువ్వు పువ్వులు ఇక్కడ పడతాయి. అది పడతాయంటే నీకు కనిపించకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి కనిపించకపోవచ్చు, మహాదేవుడు దాన్ని గ్రహిస్తాడు అని చెప్పాడు. ఎవరు? శివుడు. ఎవరికి? ఆ శివానికి ఇలా చెప్పాడు. తర్వాత శీసపద్యం. అని నా సర్వజ్ఞుడు ఇది అనినా అంటే దాని ముందర ఏమనలేదు. దాని ముందర వచనం ఒకటి పోయింది. అనినా అంటే మనం ఎవడేదో ప్రశ్న అడగాలిగా, మనం అలా ఎక్కడ కొట్టేస్తే ఎట్లా అమ్మా అని చెప్పిన మధ్యలో ఒక కంద పద్యం. ఈ కందం కదా, కందకూర ఇవిడి కింద ఇష్టం, అందుకని ఆవిడ లాగింగ్ చేసింది. కానీ మనం అలా వదులుకోం కదా. అని నా హిమవద్గిరి కథనయ త్రిపుర వైరి తోడ దైవిక విధులు ఏ వినకని సంతోషించింది వీని పెంపుము పైతృకంబు వృషాంక. ఓ వృషాంక అంటే ఆయనకి వృషాంకుడు అంటూ త్రిపుర వైరితో ఆ హిమవత్ పర్వత కన్యక అంటే హైమవతి ఇలా అంది. నువ్వు దైవికమైనటువంటి కార్యక్రమాల గురించి చెప్పి అవన్నీ వినేటప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది స్వామి. సరే పంచుకోవాలండి, ఆ సంతోషాన్ని పంచుకోవాలి. అందుకే ప్రతిస్పందన కూడా ఒక భగవద్దత్తమైనటువంటి వరం. అది ప్రతిస్పందన. పైగా మనము స్పందించి ఎదుటి వాళ్ళని స్పందింపజేయడం కూడా ఒక భగవద్దత్తమైన వరంగానే అనుకుంటాం. ఇట్స్ ఎ బోర్న్ క్వాలిటీ, నాట్ ఏ లర్న్ క్వాలిటీ. మనం వాడు అడిగాడు కదా, మనం అడిగేదో పిచ్చి ప్రశ్నలు చేసి అనవసరంగా ఎదుగు, అది సహజంగా రావాలి. సరే, ఈయన ఈ వృషాంకుడిని ఈవిడ అడిగింది, నువ్వు చెప్పావు కదా, బాగుంది, నేను చాలా సంతోషించాను. ఇప్పుడు పైతృకం గురించి చెప్పండి అంటే పితృ కార్యక్రమం గురించి చెప్పండి అంటే ఇప్పుడు ఆ మహేశ్వరుడు ఆ మహేశ్వరితో ఇలా చెప్తున్నాడు. చెప్పమ్మా. అని నా సర్వజ్ఞుడు ఆ దేవికి ఇట్లను గయా కురుక్షేత్రము గంగయాదియగు పుణ్యదేశంబులు అతి ఫలదములు. పైతృకానికి చాలా ముఖ్యం, ఎక్కువ ఫలాన్ని ఇచ్చేవి ఏమిటంటే మొట్టమొదటి గయ, రెండోది కురుక్షేత్రం, మూడోది గంగా. గంగా తీరము అది ఎక్కడైనా, కాశీనే అవ్వక్కర్లేదండి, గంగా తీరములో ఎక్కడ నువ్వు పైతృకము చేసినా అది అతి ఫలదములు, ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి. శివుడు చెప్పాడు. కాబట్టి అతి ఫలదములు అతి ఫలదములు అంటే చక్కగా ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి. ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి. ఏది? గయ, కురుక్షేత్రము, గంగా.
కాబట్టి నువ్వు గంగా తీరానికి వెళ్ళినప్పుడు ప్రయత్న పూర్వకంగా పితృదేవతలకి తర్పణ చెయ్యాలి. మనం భారతంలో విన్నాం, ప్రతిరోజు నువ్వు దైవతార్చన చేసి పితృర్చన చేయకపోతే వాడు వచ్చే జన్మలో కాకి అయిపోతాడు. ఇదే భారతంలో, ఇదే అనుశాసక పర్వంలో విన్నాం. అది మనకి ఇప్పుడు కాశీ వెళ్ళాం, విశ్వేశ్వరుని ఎన్నిసార్లు చూసాం. అదే అక్కడ మన పితృదేవతలకు తర్పణ ఇవ్వాలి, చేద్దామనేటువంటి ఈ బుద్ధి మనకు కలగాలి. అది కలిదోషం. ఇక్కడికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ముందర పితృ తర్పణ చేయాలి. తర్వాత మాఘ భాద్రపదాఖ్య మాసములు అది ఇంకా మాసాలు అంటే ఏవి శ్రేష్టాలో చెప్తున్నారు. మాఘమాసం గాని భాద్రపదము కానీ పేరు కలిగిన ఈ 2 మాసాలు పితృదేవతలకి చాలా ప్రియమైనవి. అందుకే భాద్రపద మాసంలోనే మనకి పితృపక్షం అని వస్తుంది 15 రోజులు. ఆ 15 రోజుల్లో అన్నా మనకు వదలకుండా తర్పణ చేయాలి. తర్వాత బహుళ పక్షము, అందులో ప్రతి నెలలో బహుళ పక్షం పితృతర్పణకి, అందులో అంటే అమావాస్య. మనం 15 రోజులు చేయలేదు, కనీసం అమావాస్య అయినా అని చెప్తున్నారు. బహుళ పక్షం అందులో అపరాహ్నము అంటే దాదాపు 12 గంటలు దాటిన తర్వాత దాన్ని అపరాహ్నం అంటే ఉప్పలి ఓ అమ్మాయి అని చెప్తున్నాడు. అని ఎవరికి? ఆ శాంభవికి ఆ శంభుడు చెప్తున్నాడు. మరి తిథుల్లో ఏవి గొప్పవి? ఇందులో ప్రదేశాల్లో గొప్పవి, మాసాల్లో గొప్పవి, సమయాల్లో గొప్పవి, తిథుల్లో కూడా గొప్ప ఉన్నాయి. అమావాస్య, ద్వాదశి, నవమి ఇవి చాలా ముఖ్యం. అమావాస్య, ద్వాదశి, నవములు చాలా ముఖ్యం. తర్వాత పరగు తుష్టి పితృదేవతలకిచ్చు. తుష్టి అంటే వాళ్ళకి చాలా తుష్టిని అంటే సంతృప్తిని ఇస్తుంది పితృదేవత. ఈ ప్రదేశాల్లో, ఈ నెలల్లో, ఈ పక్షంలో, ఈ సమయంలో, ఈ తిథుల్లో కనుక నువ్వు చేశావే అనుకో, నీకు పితృదేవతల్ని తృప్తిపరుస్తుంది అని శివుడు చెప్పారు. తర్వాత అని ఎవరు చెప్పారు? ఆ శంభుడు శాంభవికి చెప్పారు. అది కుతప దౌహిత్ర తిలలు నితాంత. అందులో చూడండి, ఇందులో ముఖ్యంగా ఎవరికి పితృక్రియలకు ఎవరయ్యా ముఖ్యులు అంటే ముందర కుతపము అంటే ఏంటంటే దాన్ని లెక్కేస్తే ఇప్పుడు విఘడియలకు లెక్కటాలి. ఘడియ అంటే 24 నిమిషాలు వేసుకోండి. విఘడియ అంటే 24 సెకండ్లుగా వేసుకోండి. ఇలా మనకు ఒక రోజుకి ఎన్ని ఘడియలు? 24 నిమిషాలు అంటే ఇంచుమించు అరగంట వేసుకున్నాం అనుకోండి. ఒక పగట్లో 12 గంటలు ఉన్నాయి కదా, అంటే 12 గంటలు ఎన్ని? 6 గంటలు 24 ఘడియలు. అంతే కదమ్మా, 24 ఘడియలు ఒక పగలు 18 ఘడియలు. ఆ 18 ఘడియల్లో కుతప్పము అంటే లెక్కేసి చూస్తే రఫ్ గా 11 గంటల 36 నిమిషాల నుంచి 12 గంటల 24 నిమిషాల వరకు, కొంచెం అటు ఇటుగా అంటే మీరు అందుకే పితృ కార్యక్రమాలు ఎప్పుడు స్టార్ట్ చేసినా 11:36 తర్వాతే ప్రారంభించాలి. శ్రీ గురు అనాలి. నీకు టైం అయిపోతుంది కదా అని చెప్పేసి 10ంటికి కూర్చోకూడదు. 11:36 దీన్ని కుతప కాలము అంటారు. కుతప కాలము. ఈ కుతప కాలాన్ని 11:36 తర్వాత నువ్వు శ్రీ గురుభ్యో నమః అని 12:24 కంటిన్యూ. నువ్వు తర్పణ ఇవ్వాల్సింది కూడా ఈ సమయంలోనే ఇవ్వాలి. అంతేగాని పొద్దున్నే లేస్తూనే గొప్ప. తర్వాత ఇవి నితాంత పవిత్రములు పితృక్రియలు. ఇవి చాలా పవిత్రములు పితృక్రియలు అంటే ఒక సమయంలో కూడా చెప్పారు. ఇక్కడ ఇంకా చెప్తున్నారు, నువ్వు ఎలా ఉండాలి? శౌచము, శుచిగా ఉండాలి. అక్రోధము, అందులో మంత్రం కూడా ఉంది. అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాదివి
శుచిగా ఉండాలి, కోపం లేకుండా ఉండాలి. ఈ అరుచుకుంటూ నువ్వు పితృ కార్యక్రమాలు చేయాలి. అసలు దేవ కార్యక్రమాలు కూడా చేయకూడదు, పితృ కార్యక్రమాలు అసలు చేయకూడదు. కాబట్టి క్రోధము లేకుండా ఉండాలి, కోపం లేకుండా ఉండాలి, అరవకూడదు, అరుపులు రాకూడదు. తర్వాత ఇంకోటి ఏంటి? శౌచం. ఇంకోటి శౌచము, క్రోధరహితము, అవ్యగ్రభావం. అంటే వ్యగ్రత లేకుండా ఉండాలి. అవ్యగ్రత అంటే ఆందోళన కలిగి ఉండటం. ఆందోళన, మనసు చాలా కుదుట పడి ఉండాలి. వ్యగ్రత లేని భావంతో, కోపము లేని మనస్సుతో శుచివై కుతపకాలంలో నువ్వు చేస్తే, ఈ సమయాల్లో కనుక చేస్తే అది పితృదేవతలు తృప్తిపరుస్తుంది. శుక్లపక్షము తర్వాత పూర్వాహ్నము అంటే 12 గంటల లోపల, అంటే 11:36 లోపలది యుగ్మ దివసము. యుగ్మ దివసము అంటే 2 యుగ్మం అంటే 2, యుగ్మ దివసం అంటే విధియ, అంతేనా? యుగ్మ దివసములు, యుక్తములు, సరిదినాలు. యుగ్మ దివసములు అంటే సరిదినములు. అంటే సరి అంటే 2, 4, 6, 8 ఏమండి? తర్వాత 10, మళ్ళీ 10 ద్వాదశం తీశాను, చతుర్దశి. ఇవి పనికిరాలి. జన్మదినములు. నీ జన్మదినాన్ని నాడు నువ్వు పితృతర్పణ ఇవ్వకూడదు. నువ్వు జన్మదినం రోజున పితృతర్పణ ఇవ్వకూడదు. నిందితం, అవి నీకు నిందితాలు. నీ జన్మదివసం రోజున, నీ జన్మ రోజున, తర్వాత సరిదినాల్లో, సరిదినాలు అంటే విధియ, చవితి, షష్ఠి, అష్టమి, దశమి, ద్వాదశికి మాత్రం ఒక ఎక్సెప్షన్ ఉంది, ఇవ్వచ్చు. చతుర్దశి నాడు నువ్వు ఇవ్వకూడదు. అలాగే శుక్లపక్షంలో ఇవ్వకూడదు, పూర్వాహ్నములో ఇవ్వకూడదు. ఇప్పుడు నీకో డౌట్ రా, అయ్యా మరి మా నాన్నగారు శుక్లపక్షంలో వెళ్ళిపోయారని ఇప్పుడు పరిస్థితి వదిలేయమంటారా అని నేను చెప్పలేదు, అని శివుడు కూడా చెప్పలేదు. అదే అలా సహజంగా వస్తే నువ్వు చేయాల్సిందే. అప్పుడు ఏం చేయాలి? పూర్వాహ్నంలో చేయకుండా మధ్యాహ్నము, అపరాహ్నంలో చేయాలి. ఇప్పుడు మీ నాన్నగారు ఏదో విధి నాడు వెళ్ళిపోయారు, మరి చేయవా? అంటే మామూలు తిథుల గురించి కాదు. ఈయన ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళావు, నువ్వు కాశీ, గయ్యో, కురుక్షేత్రం వెళ్ళావు, అప్పుడు చెప్పుతున్న మాటలు ఇవి. అప్పుడు శుక్లపక్షంలో ఇవ్వకూడదు, పూర్వాహ్నములో ఇవ్వకూడదు, సరిదినాల్లో ఇవ్వకూడదు, అప్పుడు నీ జన్మదినం వస్తే ఇవ్వకూడదు. ఇప్పుడు అది సహజంగా వచ్చిందనుకో, నువ్వు ఇవ్వక తప్పదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు మాట చెప్తాను. డిసెంబర్ 28, 1989 మా అమ్మ చనిపోయింది. అంటే పుష్య శుద్ధ పాడ్యమి మా అమ్మ చనిపోయింది. పుష్యశుద్ధ విధియ మా పెద్దన్నయ్య పుట్టిండు. కరెక్ట్ గా ఆయన పుట్టినరోజు నాడే, అంటే పుష్యశుద్ధ పాడ్యమి, పుష్యశుద్ధ విధి నాడు మా అమ్మగారికి, అంటే మా పెద్ద వాళ్ళ అమ్మకి తలకొరువు పెట్టాల్సి వచ్చింది. వాడు మానేశాడు. ఆ తర్వాత మరి పుష్యశుద్ధ పాడ్యమి జరిగింది. మరి ఏం చేస్తామండి, అది సహజంగా వచ్చినప్పుడు మనం ఏం చేయలేదు. కాబట్టి నీ మామూలుగా వచ్చినప్పుడు జన్మదినాల్లో నువ్వు ఎప్పుడన్నా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఇది విశేషమైనటువంటి దానికి చెప్తున్నా. అది అయితే దీనికి చాలా ముఖ్యంగా ఏంటంటే ఆద్యము, నెయ్యి వాడాలి. ముద్గము అంటే పెసరపప్పు వాడాలి. పాయసము, పరమాన్నం వాడాలి. పాయస అపూపములు అంటే మినుగులు వాడాలి. ఇవి చాలా ముఖ్యం. తిథుల్లో వాడవలసినవి నెయ్య, పరమాన్నము, పెసలు, పెసరపప్పు. ఆపూపములు అంటే పిండి వంటలు. ఇంకా పడే మినుగులతో చేసిన పిండి వంటలు, గారెలు అట్లా. తర్వాత కందపద్యం. ఇవి చాలా ముఖ్యం అని చెప్పారు. ఈ పద్యం గుర్తుపెట్టుకుని మీరు, అంటే ఈ పద్యంలో పితృతిథులకి ప్రదేశాలు చెప్పారు, తిథులు చెప్పారు, తిథులు తర్వాత మన సమయాలు చెప్పారు.
ఎప్పుడు చేయకూడదు చెప్తారు, ఏవేవి వాడాలో కూడా చెప్తారు. ఇంకా తర్వాత కందపద్యం. అది నువ్వు పితృతిథికి వెళ్ళుకునేప్పుడు భీష్ముడు చెప్పాడు, నువ్వు మామూలు దేవకార్యం చేసేటప్పుడు నువ్వు ఎవరినైనా బ్రాహ్మణుని తీసుకొచ్చి ఎవరినైనా మా ఇంట్లో సత్యనారాయణతో ఉంది, మా ఇంట్లో కొంచెం అభిషేకం చేయించంటే వచ్చేది. కానీ పితృకార్యాలకు మాత్రం నువ్వు కొంతమందిని ఎన్నుకోవాలి, ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకోకూడదు. ఎవరిని ఎన్నుకోవాలి అంటే నువ్వు వాళ్ళని నియంత్రించేటప్పుడు వాళ్ళని అపాయింట్ చేస్తావు కదా, ఎవరిని అంటే శ్రోత్రియులు, అంటే చక్కగా వేదం నేర్చుకున్న వాళ్ళు, రోజు వేద విధులను అనుసరించి జీవితం గడిపేవాడిని ఎన్నుకోవాలి. వాడి పని ఏంటి అంటే రోజు భోక్తవ్యం. వాడు అంటూ ఉంటాడట, మా నాన్నగారు చెప్పేవాడు, యజ్ఞనం తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినం. దుర్దినము అంటే సూర్యుడు కనిపించని రోజుని దుర్దినము అని పిలుస్తారు. కానీ వీడన్నట్ట నాకు అది కాదన్న దుర్దినం, నాకు దుర్దినం అంటే యద్దినం, ఏ రోజునైతే తద్దినం నాస్తి అంటే వాడికి వాళ్ళు ఎవరు పిలవాలి, వాడిని ఇంట్లోనే తినాల్సి వచ్చింది. తద్దినము ఆ రోజు మమ దుర్దినం, నాకు దుర్దినం రాని ఒక నిత్యము భోక్తాలకు వెళ్ళేవాడు అనుకున్నాడు. అలా అనుకుంటే ఎట్లా? వాడు చక్కగా శ్రోత్రియుడు ఉండాలి, చక్కగా సంధ్యావందనం చేసేవాడు అయి ఉండాలి. రెండు, ఆరోగి, వాడికి రోగాలు ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకని? వాడు భోక్తవ్యానికి వచ్చిన వాడు చక్కగా తినగలిగి ఉండాలి, చూసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి భోక్తవ్యాలకు తీసుకొస్తారు, వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు తీసుకుంటే 60-70 పైన వాళ్ళు తీసుకొస్తారు. వాళ్ళకి కావాలంటే మీరు తీసుకొచ్చి ఇంట్లో భోజనం పెట్టండి, కానీ భోక్తగా చేసేటప్పుడు కొంచెం, అందుకే జీవపితృని పెట్టమంటారు. అంటే తండ్రి బతికుందంగా భోక్తునికి దొరికంటే చాలా అదృష్టం అన్నమాట. అందుకని వాడు కొంచెం కుర్రాడై ఉంటాడుగా, అది కొంచెం తింటారు. కాబట్టి జీవపితృడై ఉండాలి, అరోగి అయి ఉండాలి, రోగం అన్నది. తర్వాత అవికలగాత్రుడు అంటే ఏ వికలములు అంటే అంగవైకల్యము లేని వాడు రావాలి. అంగవైకల్యం వాడు ఈ భోక్తవ్యానికి పనికిరాడు. తర్వాత పైతృకములకు సచ్చరితత్వము. అయితే ఈ పైతృకములకి వాళ్ళకి సచ్చరితం ఉండాలి, వాళ్ళ ప్రవర్తన బాగుండాలి. వాడు నువ్వు తీసుకెళ్ళిపోయి వాడు అప్పుడే ఉప్పులు ఆడించి అప్పుడు వచ్చాడు అనుకోండి, అది కష్టం. అందుకని వాడు కొంచెం వాడిని బాగా అబ్జర్వ్ చేసి అటువంటి వాళ్ళని తీసుకురావాలి. శ్రోత్రియుడు, అరోగి, తర్వాత శ్రోత్రియుడు, అరోగి, అవికలుడు. అవికలగాతుడు సచ్చరిత్రుడిని నువ్వు ఎన్నుకోవాలి. ఇది నిజంగా మీ నాన్నగారు అమ్మ తరించాలని అనుకుంటే, లేదా ఎవరో ఒకరికి ఫోన్ చేసి వాడు ఎవరో ఒకరిని పంపిస్తాడో అది ఏదో ఒకటి వెళ్ళిపోతుంది. ఏదో మన ఆయుర్వేదంలో ఒక జోక్ చెప్తారు, ఒరే ఈ మందు దేంతో దాంతో కలిపి ఎప్పుడో ఒకప్పుడు ఎలాగోలాగు ఏదో విధంగా వేసుకో, ఏదో ఒకటి జరుగుతుందంట. అంటే ఉంటే ఉంటా, పోతే పోతాం. అలా నువ్వు ఎవరినో పిలిపించి వాడు ఎవరినో భోక్తగా పంపించి నువ్వు పెట్టినది ఇది అది ఎటో పోదు. నిజంగా మీ నాన్న అమ్మ ధరించాలంటే కొంచెం నువ్వు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆ చెప్పేవానికి నాయన ఇగో ఇలా మేము భారతంలో విన్నామయ్యా, మరి కొంచెం అంటే నీ బాధ్యత వరకు చెప్పు. ఇప్పుడు నువ్వు వాడి వెనకాల 24 గంటలు తిరిగి వాడు ఎటువంటి వాడు చూడలేవు కదా, అది ఈ రోజుల్లో కుదరదు కదా. ఒకప్పుడు అంటే అందరూ చిన్న చిన్న ఊళ్ళు ఉండేవి, ఎవడు ఎటువంటి వాడో ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహాపట్టణంలో మనకు వాడు వచ్చేటువంటి వాడు సచ్చరిత్రలో ఎవరు మనకేం తెలుసు. మన ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు, మన ఇంటికి రాకపోవడం వాడు ఏం చేసాడో మనకేం తెలుసు. తర్వాత చాలా బాగా చెప్తున్నారు చూడండి. సగోత్రు భోక్తవ్యానికి వచ్చేటప్పుడు నువ్వు చాలా బాగా అబ్జర్వ్. అందుకే నేను ఫస్ట్ రాగానే అడుగుతాం, అయ్యా మీ గోత్రం ఏంటి అంట. ఎందుకంటే సగోత్రికుడు నువ్వు నీ పనికిరాడు వాడు. ఒకసారి ఏం జరిగింది, మేము ఇది అడగకుండా ఉన్న మధ్యలో అడిగాం, ఆయన కౌండిన్యస్ గోత్రం. ఇప్పుడు ఏం చేయాలి?
అందుకే ముందర మనం ఎవరికైతే చెప్పుకుంటాం వాళ్ళకి చెప్పాలి, అయ్యా మాది గోత్రం కౌండిన్యసా. కాబట్టి వాళ్ళు ఆ వచ్చేవాడు కానీ ఆ గోత్రం వాళ్ళని పంపించరు. కాబట్టి అలాగే మృత కళత్రు బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన భార్య చనిపోయింది అనుకోండి, వాడు భోక్తవ్యానికి పనికిరాడు. వాడు భోక్తవ్యానికి పనికిరాడు. అలా నువ్వు పెట్టింది పితృదేవతల వరకు వెళ్ళదు. అలా నువ్వు పెట్టింది పితృదేవతల వరకు వెళ్ళదు. అది తర్వాత అన్యకులురు, వాడు బ్రాహ్మణే ఉండాలి. ఎవడో ఒకళ్ళే అన్యకులుని పనికిరాడు. ఇంకో కులం వాడు నేను తీసుకునేది ఏదో ఒకరికి అన్నం పెట్టేస్తే సరిపోలా, అన్నం సరిపోదు. అది సరే. ఈ పద్యాలు మీరు పుస్తకంలోంచి మస్తకంలోకి ఎక్కించుకుని చేయాల్సిన పనులు. ఎందుకో ఇప్పుడు అడుగుతాడు. అదేదో మీ నాన్నగారు అమ్మగారు ధరించడానికి కాదు, అది ఆవిడ అడుగుతుంది. గంధ పుష్పమాలిక ధూప దీప వస్త్రములు అర్చనలిచ్చి తగగ భోజనములు నిర్వహించి క్రమవృత్తి పిండ ప్రధాన విధి వనర్చుట ఏను మెచ్చు అని చెప్తున్నాడు ఆవిడ. ఎవరికి? ఆ భవానికి, ఆ భవుడు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎవరినైతే భోక్తవ్యాలకి పిలిపించావో వాళ్ళకి ముందర గంధములు, పుష్పములు, తర్వాత ధూపాలి, దీపములు, వస్త్రములు వాళ్ళని చక్కగా అర్చించు. అందుకే మనం అర్చన చేస్తామండి. ఇదంతా మనం చేస్తాం, ఇదంతా చేస్తాం. మనం చేసి అప్పుడు నువ్వు భోజనం వాళ్ళకి పెడితే నేను చాలా సంతోషిస్తాను అన్నాడు. నువ్వు పితృదేవతలకి నువ్వు పెట్టేది మీ అమ్మగారికి ఇచ్చే దేవస్థానంలో అనుకుంటున్నామేమో, శివుడు మెచ్చుకుంటాడు కదా. గంధము గాని పుష్పములు గాని ఏముందండి, ఒక చిన్న పువ్వు వాళ్ళ చేతికి ఇవ్వండి, ఇవి మనం చేయొచ్చు. వస్త్రం ఎలాగో ఇస్తాం. అది తర్వాత అని ఎరిగించిన మేనకాత్మజ మృడునికి మేనాకు కూతురు అయినటువంటి ఆవిడ ఆ మృడుడితో ఇలా అంది. ఏమనందంటే వచనం అందపద్యం. మృతి పొంది పునర్జన్మము సతర్క్య నతర్క్య గుణ జంతు కోటి అప్పుడ పొందు పితృపూజనమని ఎవ్వరికి తవుగా చేయుదురు దీనిని రింగింపు శివా అన్నారు. అసలు ఈ ప్రశ్న అనగానే అక్కడ ఉన్న మూడు చప్పట్లు పెట్టారు. ఇది మనకు కూడా పెద్ద సమస్య. శివ అని ఆయన చెప్తూ ఆ శివాని సరే వాడు చనిపోతున్నాడు. సరే ఇంతకు పూర్వం వరకు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఆ వీడు బతికున్నంగా చేసిన పుణ్యములు పాపముల ఫలములు అనుభవిస్తున్నాడు, స్వర్గంలో కానీ నరకంలో కానీ. ఆ తర్వాత పునర్జన్మం ఎత్తుతున్నాడు. అంతేనా? అంతే. మరి మధ్యలో ఈ పితృపూజలు ఏమిటి? ఏమి ప్రశ్న అండి ఇది, మనలో చాలా మందికి వస్తుంది. అసలు పితృపూజ శార్థములు లేదా ప్రతి సంవత్సరము తద్దినములు ఎందుకు పెట్టాలి? వాడేదో వీడికి పెట్టి వాడిని ఏదో బాగు చేస్తున్నాడు అనుకున్నాడు, నువ్వు వాడిని బాగు చేయట్లేదు. వాడి తిప్పలు వాడు పడుతున్నాడు, ఇక వాడి తిప్పలు వాడికి వెళ్ళిపోతున్నాడు. ఇది ఎందుకు పెట్టాలి? ఈ పితృపూజనాలు ఏంటి మధ్యలో? ఇది ఏమిటి చెప్పండి అనేది అనేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఉన్న డౌట్ అనమాట ఇది. అంటే వాళ్ళందరి తరపున వీడు అడుగుతోంది. అందుకే అనుశాసక పర్వం ప్రాణపర్వం. మొత్తుకుంటున్నానండి, మొత్తుకుంటున్నాను, అయ్యా వినండి 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 అని. విని యోగం ఉన్నవాడే వినగలుగుతాడు, లేనివాడు ఎందుకు వినగలుగుతాడు?
ఆటవేళ అనుడు అనుడు నచటనున్న అది అనుడు అచటనున్న ముని మునుజనుల నగతనూజనాత్మ వాళ్ళందరూ ఆ నగతనూజ ఆ కొండల రేడు కూతురు లోపల అబ్బా ఎంత ప్రశ్న వేసామమ్మా అని వాళ్ళందరూ అక్కడ మునిజనులందరూ ఆ మనసులో ఆవిడ మెచ్చుకున్నాడు. ఎందుకని వీడు చనిపోతున్నాడు, వాడు పుణ్య పాపాలు వాడు అనుభవిస్తున్నాడు, వాడు పునర్జన్మ ఎత్తుతున్నాడు దానికి తగినట్టుగా. మరి ఈ పితృపూజ ఏమిటిది? ఒక్కొక్కళ్ళు చనిపోయి 1989 డిసెంబర్ 28న మా అమ్మ చనిపోయింది. అంటే ఇప్పటికి ఎన్నేళ్ళు? 98, 89, 2009, 19. ఆ తర్వాత 0, 1, 2, 3. అంటే ఇప్పటికి దాదాపు 35 సంవత్సరాలు అయింది మా అమ్మ. మరి వాటికి మేము పెడుతున్నాం ఇలా పెట్టిన వాళ్ళని. మరి ఏమిటి పితృపూజ ఏమిటి అని అడిగితే ఉన్న వాళ్ళందరూ ఆవిడ ఏం ప్రశ్న వేసావు తల్లి ఆవిడ. చాలా ప్రశ్న వేయటం. అందుకే నేను చెప్పాను ప్రతిస్పందించడం ఒక కళ. స్పందించడం ఎందుకని ఒక చక్కటి ప్రశ్న వేస్తే అది కదిలించాలి ఆ వ్యక్తిని. అనేక రహస్యాలు బయటికి రావాలి. అభవుడు ఇచ్చు ఉత్తరము ఏర్పడ విను వేట్క కదుర నుండి సదమన. ఓ శ్రీకృష్ణ, అసలు ఆ పినాక పాణి ఏ విధమైన దీనికి సమాధానం చెప్తారా అని వీళ్ళు చాలా అటెంటివ్ గా ఉన్నారు, చాలా వేడుకతో. కదురా కదలకదా. ఇక్కడ ఏదైనా మంచి ప్రశ్న వచ్చింది, ఆ ప్రశ్నకి అసలు ఈయన ఏం సమాధానం చెప్తాడు తెలుసుకోవాలని వీళ్ళకు. ఏం సమాధానం చెప్తారో తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నటువంటి వీళ్ళు ఈ ప్రశ్నకి ఆసక్తి వాళ్ళకి వచ్చింది. బహుశా మీకు కూడా వచ్చి ఉంటుందని నేను. చాలా మందికి డౌట్ అండి, పితృపూజలు ఎందుకండి? వాళ్ళ కోసం కాదు, ఇది మన కోసం మనం ఆయన చెప్తున్నారు. అప్పుడు ఆ మహాదేవుడు ఆ శశిశేఖరుడు ఇలా చెప్తున్నారు. అంబిక కిట్లను ఆ హరుడు ఆ అంబికతో ఇలా అంటున్నాడు ఆ ప్రశ్నకి సమాధానంగా. సందేహింపంతగునిది ఇది గుహ్యతమం. చాలా మంచి ప్రశ్న వేశారు. ఇది నిజంగా సందేహించవచ్చు. ఏంటి వాడు చనిపోయింది, ఆవిడ తిప్పలేక పడుతుంది, మరి నేను చేయటువంటి సందేహం. ఇదైతే ఇది గుహ్యతమము అంటే సూపర్లేటివ్ డిగ్రీ. చాలా రహస్యం అన్నమాట. తరము తమము అంటే సూపర్లేటివ్ డిగ్రీ. గుహ్యతమం చాలా రహస్యం సుమా. అందుకే మునిజనులు కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు ఈ ప్రశ్న అని చెప్తారు. ఏమిటయ్యా అంటే దివిజులట్టుల పితృదేవతలు బాగా గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. ఎవరు? ఓ శాంభవి, ఓ విశాలాక్షి. బాగా ఏమిటో తెలుసా? పితృదేవతలు కూడా దేవతలే, అందుకే వాళ్ళని దేవతలు అన్నారు. దివిజులట్టుల దేవత పితృదేవతలు. దేవబృందం ఉత్తర దిశను పితృచేము దక్షిణ దిశను ఉంటుంది. ఈ దేవతల సమూహాలు ఎక్కడ ఉంటారంటే ఉత్తర వైపు. పితృ సమూహాలు పితృదేవతలు ఎటువైపు ఉంటారు? దక్షిణ వైపు. తత్పూజనంబులు వరుసన హవ్య కవ్యంబులండ్రు. నువ్వు దేవతల పూజను చేస్తే దాన్ని హవ్యము అంట, పితృదేవతల పూజ చేస్తే దాన్ని కవ్యము అంటారు. తర్వాత
చచ్చిన వారికి శ్రాద్ధంబు చేయగా అది చచ్చిన వారికి శ్రాద్ధంబు చేయగా ఆ పితృ సంఘం ఆ పితృ సంఘంబు హర్షముంది. ఆయువును ఆయువు శ్రీ కీర్తియు కీర్తియు నాది అయిన నాది అయిన ఐహికంబులు ఐహికంబులు సుగతియు సుగతియు ఆదరమున ఆదరము కర్త కొసగు. కర్త కొసగు. ఇది చెవులు ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాల్సిన విషయం. వీళ్ళు దేవతలు ఉత్తర దిక్కునుంటారు, పితృదేవతలు దక్షిణ దిక్కునుంటారు. దేవతలు చేసే పూజని హవ్యము అంటారు, ఈ పితృదేవతలు కవ్యం అంటారు. అయితే నువ్వు చనిపోయాడు, ఒకడు చచ్చినవాడు, ఎవరో మీ తండ్రో మీ తల్లో ఇంకోళ్ళు చనిపోయారు, వాళ్ళకి నువ్వు శ్రాద్ధం పెడుతున్నావు. శ్రాద్ధము అంటే ఆ 12 రోజులు చేసే విషయమే కాదు, ఆ తర్వాత ప్రతి సంవత్సరము నువ్వు పెట్టేదాన్ని కూడా శ్రాద్ధము అని అంటారు. ఇదేమీ తప్పు మాట కాదు, ఇదేమి భూతు మాట కాదు. శార్థము అనేటువంటి శ్రద్ధతో ఉండేదాన్ని శార్థము అంటారు. కాబట్టి నువ్వు శార్థం పెడుతున్నావు. పెడుతుంటే చెప్తున్నా, ఈ పితృ సంఘము హర్షం ఉంది, వాళ్ళు చాలా ఆనందపడతారు. ఎవరు? నువ్వు పెట్టేది నీ తండ్రికి, నువ్వు తండ్రికో తల్లికో, లేదా నీకు నువ్వు ఎవరికి పెడతావు? తండ్రికి తల్లికి, నీ బంధువులకు నువ్వు పెడతావు. కానీ వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు సంతోషించి ఎవరిస్తారు? ఎవరికి? నీకు, కర్తకి, చేసేవాడికి ఇస్తారట. కాబట్టి ఇది ఆయన కోసం కాదు. నాకు ఉండంగా నాకు ఏమి ఇచ్చాడండి, ఇప్పుడు నేను ఆయనకి ఏం పెట్టాలి? ఆయనకి నువ్వు ఏమి చేయట్లేదురా బాబు. వాడి తిప్పలు వాడు పడతాడు, వాడు చేసుకున్న పుణ్యము వాడి పాపం ప్రకారమే వాడు పోతాడు. నువ్వేదో వాడికి ఏదో గొప్ప చేస్తున్నావు అనుకోమాక. ఇది విన్న తర్వాత అయినా మీరు కామాక్షి, గాయత్రి ఇటువంటి వాటికి వెళ్ళడం మానేసి ఇంట్లో పెడతారు. ఎందుకంటే శాస్త్ర ప్రకారము పితృవిధులకి కాశీ, గయా, కురుక్షేత్రములు ఇవన్నీ ఆ రోజున మీ ఇల్లే శ్రేష్ఠ. అందుకని అక్కడికి వెళ్ళేటప్పటికి ఏం జరుగుతుందంటే ఆ క్షేత్రాన్ని అనుసరించి వాళ్ళు పెట్టేస్తారు. క్షేత్రాన్ని అనుసరించి పెట్టారు. ఇప్పుడు నేను కాశీలో పెట్టాను, గయలో పెట్టాను, బ్రహ్మకపాలంలో పెట్టాను. మహాదేవుడి దయతో ఇగో రేపు 26వ తారీఖు కురుక్షేత్రం ఇక్కడ కూడా పెడతాను. కానీ అక్కడ ఏం జరుగుతుంది? క్షేత్ర మర్యాదను అనుసరించి. ఎందుకంటే ఇంట్లో లాగా ఇక్కడ నీకు 4 కూరలు 4 పచ్చళ్ళు ఇన్ని ఉండవు. అక్కడ అగ్నికరణ ఇన్ని ఉండదు. అలా చేయదలుచుకుంటే వాళ్ళు రోజుకు ఒక్కటి కూడా చేయలేరు. ఇక్కడ క్షేత్ర మర్యాద అనుసరించి అలా పెడతారు. అక్కడ అలాగే పెట్టాలి. కాబట్టి నువ్వు తిథులకు వచ్చేటప్పటికి నీ ఇల్లు శ్రేష్ఠ. చక్కగా మీ ఇల్లు అక్కడెక్కడో పెట్టి రావడం ఏంటండి. అయితే ఒక్కటి మాత్రం అసలు ఎగ్గొట్టే కంటే ఎక్కడో ఒకటి పెట్టడం లేదు. మొత్తం ఎగ్గొట్టే కంటే కూడా ఎక్కడో ఒకటి పెట్టండి. నేను అక్కడ వద్దన్నాను కాబట్టి వాళ్ళు అక్కడ ఇక్కడ అనేసి కష్టం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన, నువ్వు ఆయు అప్పుడు వాళ్ళు పితృదేవతలు మెచ్చుకుని, ఎవరు? పితృదేవతలు వీళ్ళు. వాళ్ళు నీకు ఏమిస్తారు? ఆయువు ఇస్తారు, శ్రీ ఐశ్వర్యం ఇస్తారు, కీర్తినిస్తారు, ఇంకా ఇటువంటి మొగలకు ఐహికములు. అంతేకాకుండా నువ్వు ఇలా పితృదేవతలు చేసినందుకు నువ్వు పడిపోయిన తర్వాత నీకు సుగతినిస్తారు. అంటే మంచి గతులు నీకు కల్పిస్తారు వాళ్ళు. నువ్వు అలా చేసినందుకు నీకు మంచి గతులు కల్పిస్తారు వాళ్ళు. సుగతినిచ్చు ఎవరికి? కర్తకు. కాబట్టి ఇది అందుకని గొప్ప ప్రశ్న. వాళ్ళకి ఎందుకు పెట్టాలి అంటే, ఎందుకు పెట్టాలి? తిథులు పెట్టడానికి ఒక్కొక్కడికి ఎన్ని బద్ధకాలు స్వామి. అయ్యా బాబోయ్, వాళ్ళు వగలిపోతారండి. వాళ్ళు నేను చూస్తూ ఉంటాను కొంతమంది. పైగా నా దరిద్రం ఏంటంటే నా దగ్గరకు వచ్చి చెప్తారు. చూడండి, సురాసుర యక్ష గరుడ తతులకు పూజన. చూడండి, ఈ పితృదేవతలు, ఇప్పుడు ఈ పితృదేవతల్ని వాళ్ళు ఎవరు పూజిస్తారంటే దేవతలు,
రాక్షసులు, గరుడులు, అందరూ దేవతలు కూడా వెళ్ళి పూజిస్తారు. అందుకే వెళ్ళి పితృదేవతలు అంటారు. అందుకే వెళ్ళి పితృదేవతలు అంటారు. అది ఏమి పద్యం అండి ఇది. ఇప్పుడు నువ్వు ఎందుకు చెయ్యాలి అంటే, చేస్తే నీకు ఆయువు, శ్రీ, కీర్తి వస్తుంది. పైగా వాళ్ళు తొందరగా అనుగ్రహిస్తారు. దేవతలైన అనుగ్రహించడంలో కొంచెం ఆలస్యం చేస్తారేమో కానీ పితృదేవతలు వెంటనే అనుగ్రహిస్తారు. మీ వాళ్ళకి నువ్వు పెట్టింది అమావాస్య తర్పణ చేయి, ఇదిగో నవమి నాడు కూడా చేయి. ఇప్పుడు ఆ కృష్ణపక్షంలో 2 రోజులు తర్పణ చేయలేవు స్వామి. మనము పొట్టుపోయిలో పొట్టు కూరినట్టు కూరుతున్నామే, తర్పణ చేయలేవా? తర్వాత వచనం అని నిర్దేశించి, వెండియు అని నిర్దేశించి, ఇంకా ఆ వామదేవుడు ఆ వామదేవితో ఇలా అంటున్నారు. ఏమంటున్నారంటే కందపది తమ తమ సారములకు తగ కమలాక్షి చేయు దాన కల్పనల విశేషములొక్క రూపయగు తత్ప్రమాణ రూపము చేసి పలికెద తెలియదు. నీకు మాట చెప్తాను. ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు చేసిన దానము అది ఒకే విధం. అసలు దాని గురించి నీకు సవివరంగా చెప్తాను విన్నాను. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇప్పుడు మన ఎకనామిక్స్ లో కూడా 3 రకాల టాక్సేషన్స్ ఉంటాయి. ప్రోగ్రెసివ్ టాక్సేషన్, రిగ్రెసివ్ టాక్సేషన్, ప్రపోర్షనల్ టాక్సేషన్. సరే, ఈ ప్రోగ్రెసివ్ రిగ్రెసివ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. రిగ్రెసివ్ టాక్సేషన్, ప్రపోర్షనల్ విందాం. ఇప్పుడు 10,000 రూపాయలు ఉన్నటువంటి వాడు 10% ట్యాక్స్ వేసే అనుకుందాం. 1000 రూపాయలు సంపాదించిన వాడు 10% ట్యాక్స్ అంటే 100 రూపాయలు కడుతున్నాడు. 10,000 కట్టినట్టు సంపాదించిన వాడు 1000 రూపాయలు కడుతున్నాడు. అయ్యో నేను 1000 రూపాయలు కట్టాను విరగకలా, నువ్వు కట్టింది ఎంత? 10%. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందంటే, నువ్వు 100 రూపాయలు సంపాదించిన వాడు 10 రూపాయలు కడితే ఎంత పుణ్యమో, 10,000 సంపాదించిన వాడు 1000 కడితే అంతే పుణ్యం. దానం ఇక్కడ మన దానం చేద్దాం. మనకు అందుకే ఇదే పద్ధతి టాక్సేషన్ లో కూడా. కాబట్టి వాడు 1000 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు ఇచ్చాడు, వాడికి 10,000 ఉంది కాబట్టి వాడు 1000 ఇచ్చాడు. కాబట్టి నువ్వెంతో నీవందెంతో వాడు కనబడి. నువ్వు ఇప్పుడు నీ దగ్గర 10 రూపాయలు ఉంది, 1 రూపాయి దానం చేశావు. ఇంకోటి 100 రూపాయలు ఉంది, వాడికి 10 రూపాయలు దానం చేశాడు. ఇంకోటి దగ్గర 10,000 ఉంది, వాడు 1000 దానం చేశాడు. మీ ముగ్గురికి ఒకే పుణ్యం వేస్తాడు దేవుడు. ఆ పుణ్యం అమౌంట్ ఎంత ఉందని ముగ్గురు. అదేంటండి వాడు నాకు 1 రూపాయి ఇచ్చిన వాడికి నేను 1000 ఇచ్చాను నాకు ఉంటే నువ్వరే దాని ప్రపోర్షన్ చూడాలి. ఆయన 1,00,000 ఇచ్చిన వాడు 10,000 ఇస్తాడు. ప్రపోర్షన్. ఆ ప్రపోర్షన్ లో వాడికి అంతే. వాడు 1,00,000 ఇచ్చిన వాడు నువ్వు 10,000 ఇచ్చిన, 10 లక్షలు ఇచ్చిన వాడు 1,00,000 ఇచ్చిన వాడికి అదే పుణ్యం. అదే చెప్తున్నారు. ఎందుకంటే వాడు దాన్ని బట్టి అదే శక్త్యానుసారము అంటే. మనం ఇది ఏమనుకుంటామంటే, ఇప్పుడు వాడు 10,000 చూడడం అందుకు శక్తి. అందుకని నీ శక్తి నువ్వేంటో తెలుసుకో. నా ఆదాయం ఎంత, నేను ఎంత ఇస్తున్నాను, నీ ఆదాయం ఎంత, నేను ఎంత ఇస్తున్నాను, అప్పుడు అసలు మీకు కాంట్రిబ్యూషన్ విలువ తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ కందబజ. వినుమొక కుంచెడు ధాన్యము, అది వినుమొక కుంచెడు ధాన్యము, తనకాయతి కల్గునతడు దాని నొసగిన, ధనకోటి కల్గువాడు దానమొసగిన ఒక్క రూపు తత్ఫలము. అంటే ఒకరి దగ్గర ఎంత ఉంది? కుంచెడు దానం ఉంది, ఆవిడ కొంచెం ఇచ్చి. ఇంకోటి దగ్గర ఎంత ఉంది? 1 కోటి ఉంది వాడి దగ్గర. వాడు దానికి తగినట్టుగా ఇచ్చాడు. వాడు 10 కుంచాలో 1000 కుంచాలో ఇచ్చాడు. వాడికి 1000 కుంచాలు ఇచ్చాడు కానీ వాడికి 1000 రాదు. వీడికి 1 కుంచాలు ఇచ్చాడు, వీడికి తక్కువ రాదు. వీడి దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసాడు. ఇంకా చెప్పాలి వీడికే ఎక్కువ వస్తుంది, ఎందుకంటే వాడి దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేసాడు. నిన్నే మనం విన్నాం, దానాలు 3 రకాలు. నీ శక్తిని పైకి ఇచ్చావనుకో అది ఉత్తమ దానం. నీ శక్తి అనుసరించేవనుకో అది మధ్యమ దానం. నీ శక్తి కంటే తక్కువ ఇచ్చావనుకో అది అధమ. తర్వాత కందబద్ది.
పరుషత్వము లేక ఇంకా చెప్తారు, పరుషత్వము లేక అంతఃకరణంబున అంతఃకరణంబున చాలా చాలా కలిగి చూడండి. పరుషత్వం ఉండకూడదు. అంతఃకరణములో లోపల శుద్ధి కలిగి ఉండాలి, భావశుద్ధి కలిగి ఉండాలి, పైకి కఠినతో ఉండకూడదు. లేక ప్రియము పొంపిరి అంటే చాలా ప్రియముగా పొంపిరిపోవా, పొంపిరి అంటే వెల్లువయ్యేటట్టుగా చేత దానం. అంటే దానం ఎలా చేయాలంటే ప్రియవచనములతోడి దానము. ఈ పని పట్టలేదు, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడే వస్తావు అనుకుంటూ, లేదా చెయ్యి పని పాట లేదు ఎప్పుడు వెళ్ళే వస్తుందా లోపల అనుకుంటు. కాబట్టి ఇలా చేయకూడదు, ప్రియవచనములతో చేయాలి, పరుషవం లేకుండా చేయాలి, భావశుద్ధి కలిగి చేయాలి. చేసిన దానము పరమోత్కృష్టములో ఉండే, పరమము అంటేనే అల్టిమేట్ ఉత్కృష్టం. దానం ఎప్పుడు చేసినా చక్కగా మనస్సు ఇది నాకు చేయాల్సి వచ్చింది. వాడు ఇచ్చాడు, వాడిది ఇచ్చాడు, బట్టి నేను ఇవ్వాల్సి వచ్చింది. ఎవడే ఇచ్చాడు దానం? అలాగే ఇచ్చేవాడిని 10 మాటలు అంటూ ఇవ్వదలుచుకున్నావా ప్రేమగా, లేదా మూసుకుని కూర్చో నోరు. పద్మపత్ర నిభాక్షి, పద్మపత్రములతో సమానమైన కళ్ళు ఉన్నటువంటి ఓ కామాక్షి, ఓ విశాలాక్షి, ఓ మీనాక్షి అంటున్నాడు. ఆ మీనాక్షితో ఆ సుందరేశ్వరుడు, మీనాక్షితో ఆ సుందరేశ్వరుడు ఏమని పిలుస్తున్నాడు? నువ్వు దానం ఇచ్చేటప్పుడు ఉండాల్సిన లక్షణాలు. తర్వాత కందపద్యం అని చెప్పి కొన్ని ధర్మములు అనక ఎరింగింతు నీకు అవధానముతో విలుమని పలికి శివుండిట్లను విశదము కాగా కూర్చి అంబుజనాభ ఓ శ్రీకృష్ణ, దీనితో పాటుగా నీకు ఇంకొన్ని ధర్మాలు చెప్తాను విను అని అన్నాడయ్యా అని చెప్పి, ఇంకా కొన్ని ధర్మాలు ఆ మహాదేవి, ఆ మీనాక్షి, ఆ సుందరేశ్వరుడు ఇలా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారయ్యా అంటే చెంపకమా తెవులలు కొన్న వారి కవి తీరుట ఔషధమీగి అంటే ఎవరైనా జబ్బుతో రోగాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఆ రోగాలు పోవటానికి కావలసినటువంటి మందుల్ని, ఔషధములను ఔషధములిగి అంటే మందులు ఇవ్వటము. చూడండి, మందులు ఇవ్వడం అందరు ఔషధానం. దుర్గతులు దవులు జనాలి ప్రోపు అంటే దుర్గతి పాలై, అంటే వాళ్ళు చాలా కష్టాలకు ఉన్నాడు జనులు. వాడిని కొంచెం దగ్గరకు తీసి వాడు మళ్ళీ నిలబడేటట్టుగా చేయొచ్చు. ఇగో ఈ పని చేసుకో, నీకు ఈ ఉద్యోగం చిన్న ఉద్యోగం, అక్కడికి వెళ్ళు, ఆ పని అని వాడికి ఒక జీవనాధారం చూపించటము నీకు వీలున్నంత వరకు, అంటే వాడి దుర్గతిని పోగొట్టడము. తర్వాత సుబద్ధముగా తైర్ధిక కోటి నువ్వు తీర్థయాత్రలు చేస్తున్నావు, అప్పుడు వాళ్ళకి తీర్థయాత్రలకు కావలసినటువంటి వస్తువుల్ని నువ్వు ఇవ్వటము. మేము సంపూర్ణ యాత్ర చేశామండి, అప్పుడు పాపం కొంతమంది కాజీపేటలో తీసుకొచ్చి ఇచ్చారు, విజయవాడలో తీసుకొచ్చి ఇచ్చారు, చెన్నైలో తీసుకొచ్చి ఇచ్చారు, చెన్నైలో 2 సార్లు, ఊడూరులో తీసుకొచ్చి ఇచ్చారు. మరి మిగతావి మీరు చెప్పట్లేదు ఏంటంటే మిగతావి కూడా తీసుకొచ్చి ఇచ్చారు, దానికి మేము కొంత ధనం చెల్లించి, అయినా కూడా వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకని వాళ్ళు మనకి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి నాగ్పూర్లో కానీ చిదంబరంలో కానీ మడిగా చేసి తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు పైకం తీసుకుంటే మాత్రం వాళ్ళు మడిగా చేయాలని సిద్ధాంతం ఉందా అండి? చెప్పండి.
కాబట్టి అలా చేసినటువంటి వాళ్ళకి ఇది ఉత్తమ ధర్మాలు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా రోగముతో రోగార్తులకి ఔషధం ఇవ్వటము, దుర్గతి పాలైనటువంటి వాళ్ళకి అంటే అన్ని కోల్పోయినటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి జీవనాధారం కల్పించడం, తీర్థయాత్రలు చేస్తున్నటువంటి వాళ్ళకి సహాయపడటము. అందుకే ఒకప్పుడు ఈ షెల్టర్స్, ఈ సత్రములు అందుకే వచ్చాయి. అసలు ఈ సత్రములు ఎందుకు వచ్చాయి? అందుకే అంటే ఈ తీర్థయాత్రలు వెళ్ళే బాటసారులు అక్కడ ఆగి అక్కడ కొంత తిని అక్కడి నుంచి బయలుదేరుతుంటారు. అందుకే ఊరూరా సత్రాలు. బాంధవరహితత్వ దీన శవదాహము అంటే వాడు అనాథ ప్రేత సంస్కారము, వాడు చనిపోయాడు. అటువంటి శవదహనం కనుక చేస్తే చాలా ఉత్తమ ధర్మం. దుఃఖితులైన వారి తెర్పకు వాడు పరమ దుఃఖంతో ఉన్నాడు. ఆ దుఃఖాన్ని ఏం చేస్తే పోగొడుతుందో కొంచెం ఆ ఉపాయం చెప్తే చాలు. వాడికి ఉపాయం చెప్పు. అందుకే నువ్వు పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించమన్నారు శాస్త్రం. నువ్వు పెట్టకపోలేదు కానీ పెట్టే ఇల్లు చూపించు, అది కూడా పుణ్యమే. అదే పుణ్యం అసలు. అంటే ఏంటి, నువ్వు సహాయం చేయలేవు, అరే నాన్న నువ్వు ఫలానా చోటుకి వెళ్ళరా సహాయం చేస్తారు వాడు అని చూపించినా చాలు. అంటే సహాయం చేసిన వాడికి ఎంత పుణ్యం వస్తుందో ఆ చూపించినటువంటి వాడికి కూడా అంతే పుణ్యం వస్తుంది. తర్వాత ఓర్పు అంటే సహనంతో ఉండటం. సహనం అనేటువంటి ఐశ్వర్యం కలిగి ఉండటం ఏంటంటే ప్రస్తుతికెక్కిన మేటి ధర్మం. ఓర్పు కల్మిక చెప్పడం. ఓర్పు కల్మి అంటే సహనం అనేటువంటి ఐశ్వర్యం. సహనం అనేటువంటి ఐశ్వర్యం, సహనం చూసారు ఐశ్వర్యం అయితే ఓర్పు అనేటువంటి ఐశ్వర్యం. ఇవి ప్రస్తుతికెక్కిన మేటి ధర్మము అంటే ఇవి ఉత్తమ ధర్మాలు అన్నమాట. ఉత్తమ ధర్మాలు కాబట్టి మరొక మాట చెప్పుకున్నాం, ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు చేస్తారు. రోగార్తులకు ఔషధులు ఇస్తుట. 2, ఎవరైనా వాళ్ళు అన్నీ కోల్పోయారు అటువంటి వాడిని చేరదీసి వాడు మళ్ళీ తిరిగి నిలబడేటట్టు వాడికి జీవనాధారం చూపించటం. తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి వాళ్ళకి సహాయపడటము. 4, అనాథ ప్రేత సంస్కారము. 5, దుఃఖాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి మార్గం, ఒక ఉపాయం చెప్పటము. తర్వాత సహనం కలిగి ఉండటం. అందుకే అప్పుడు అనాల్సిన మాట 6 నెలల తర్వాత అనమని చేస్తాను. అప్పుడే అనాలి కానీ నువ్వు 6 నెలల తర్వాత అను ఆ మాట. తర్వాత అని పలికిన పార్వతీదేవి పరమ ప్రియంబునుంది. శివుడు ఇప్పుడు పార్వతికి ధర్మ విశేష తరం అంటే ధర్మంలో విశేష ధర్మాల గురించి చెప్తున్నారు. చెప్పమ్మా. ధర్మంబు నానా విధంబుల పరగునండ్రు. అది ఈవిడ అడిగింది. ఎవరు? ఆ మీనాక్షిదేవి, ఆ సుందరేశ్వరుడు. ధర్మాలు నానా విధాలుగా ఉంటాయని అంటారు కదా, అవి నాకు చెప్తావా, అవి నాకు చెప్పవా అని అడిగింది. అడిగితే అనుడు హరుడు వితతంబులకు అది వితతులకు శృతి స్మృతులచే చెప్పగాబడిన తరంగులు నేను తప్పకుండా చెప్తాను. అయితే నేను చెప్పే ధర్మాలు నా మనసుకు తోచి నేను చెప్పను నీకు. శృతి స్మృతి, శృతులు అంటే వేదములు, వేదాంగములు, వేదములు, పురాణములు, ఇతిహాసముల్లో ఏ ధర్మాలు చెప్పారో ఆ ధర్మాలని నేను మీకు చెప్తాను.
జాతి ధర్మములు. అయితే ఇందులో అనేక ధర్మాలు ఉన్నాయి. ముందర జాతి ధర్మములు అంటే నువ్వు ఏ వర్ణములో ఉన్నావు, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రుడు, అది జాతి ధర్మం. రెండు దేశజ ధర్మములు. దేశజ అంటే నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశాన్ని బట్టి ధర్మాన్ని పాటించాలి. గుర్తుపెట్టుకోండి, దేశాన్ని బట్టి ధర్మాన్ని పాటించాలి. ఇది ఇక్కడ అంటే అలా కుదరదు. ఉదాహరణకి మనము పరమ చలి ప్రదేశానికి వెళ్ళాం, అప్పుడు ఖచ్చితంగా నువ్వు షర్ట్ వేసుకుని సంధ్యావందనం చేయాలి. షర్ట్ నువ్వు కొందరు ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకుని చేయాలి. నేను అక్కడ కూడా ఇలాగే ఉండాలంటే కుదరదు. దేశాన్ని బట్టి ధర్మం మారుతుంది. కాబట్టి ధర్మం అనేటువంటిది ఎప్పుడు కూడా ఇట్స్ డైనమిక్, ఇట్ ఇస్ నాట్ స్టాటిక్. ధర్మము ఇట్ ఈస్ నాట్ స్టాటిక్, ఇట్ ఈస్ డైనమిక్. అది మార్పు చెందుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు బ్రాహ్మణ ధర్మాలు వేరు, శూద్ర ధర్మాలు వేరు. అలాగే అదే బ్రాహ్మడికి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు నీ ధర్మం వేరు, బయట ఉన్నప్పుడు ధర్మం, అప్పుడు ధర్మం వేరు. కావాలంటే మీరు చూడండి, అది సంగతి. కుల ధర్మంబులు ఇప్పుడు మనం ఇదే శాంతి పరంలో మేము చూసాం. విశ్వామిత్రుడు ఒకప్పుడు కుక్క మాంసం తిన్నాడు. ఎందుకని? శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతున్నప్పుడు నేను ధర్మం అంటే కుదరదు అక్కడ. కాబట్టి ధర్మం వేరు, ధర్మ సూక్ష్మములు వేరు. తర్వాత మూడోది ఏంటి? కులధర్మం. కులధర్మములు అంటే నువ్వు ఇద్దరు బ్రాహ్మణులు ఉన్నారు, కానీ వీళ్ళు ఒక సెట్ లో పెరిగారు, అంటే పారంపర్యంగా వచ్చే నీ ధర్మాలు అన్నమాట, అవి కులధర్మాలు. తర్వాత గణధర్మములు. గణములు అనగా జన సముదాయంలో నువ్వు అనుసరించేదమ్మా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కడిగా ఉన్నావు, అప్పుడు వేరు నీ ధర్మం. నలుగురిలోకి వచ్చావు, అప్పుడు నీ ధర్మాలు వేరు. సరే, భారతం వినాలి, భారతం విని తీరాలి, అప్పుడు మనం ఎలా ఉండాలో తెలుసు. ఇది గణధర్మాలు. నలుగురిలో ఉన్నప్పుడు ధర్మం వేరు. తర్వాత కాయంబు వికృతుల కాల పర్యముల. కాయంబు వికృతుల కాల పర్యముల వచ్చు ఇంకా ఉన్నారు. కాయము నీ శరీరం, తర్వాత శరీరం మార్పు చెందుతుంది. కాయంబు వికృతులు అంటే శరీరానికి మార్పులు వచ్చాయి. బాధి నువ్వు అంటే నీకు కాయం వికృతి ఉంది అంటే బాల్య యవ్వన కౌమార్ వార్ధక్య, అప్పుడు ధర్మాలు వేరు. వార్ధక్యం వచ్చేసింది, ఒక షుగర్ ఉందండి. ఇప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు ఇప్పుడు మేము కొనబెడతాను. నేను షోడశ సోమవార వ్రతాలు ప్రారంభించిన కొత్తల్లో, ఇవాళ సోమవారం అంటే మళ్ళీ ఏమి లేదు, వాళ్ళ రాయంకాలం ఆ సోమవార ప్రసాదము మధ్యలో ఏమన్నా తింటే అరటిపడి. మరి ఇప్పుడు మారింది, అందుకని మధ్యలో ఏం చేస్తున్నాం, ఉప్పు లేకుండా సున్నుండలు అటువంటివి తినాల్సి వస్తుంది. కాబట్టి ఆ కాయము వికృతుల్ని బట్టి నీ ధర్మం మారుతుంది. నేను అప్పుడులాగా ఉంటానండి అంటే కుదరదు, అది అలా ఉండకూడదు, ఉంటే పాపం. అందుకే మీకు చెప్తున్నాను, ధర్మము డైనమిక్. ఇది శివుడు చెప్పాడు, నేను చెప్పడం వదిలేడు, శివుడు చెప్పాడు. అయినా నేమన్నా వదిలేడు, మొండివాడు రాజు కంటే బలవంతుడు. కాల పర్యముల వచ్చు అంటే కాలాన్ని బట్టి నువ్వు మారాలి. ఉదాహరణకి వేసవి కాలం, శీతాకాలం, చలికాలం, కాలాన్ని బట్టి నువ్వు మారాలి. చలికాలం వేసవితే ఏదైనా కప్పుకుని చేసుకోవాలి. కాబట్టి నువ్వు కాలాన్ని బట్టి కూడా నీ ధర్మం మారు. ఇవి ఆపద్ధర్మవర్తనములు. ఇవి ఆపద్ధర్మములు అంటే అప్పటికప్పుడు నువ్వు ఆలోచించాల్సిన ధర్మం. ఆపద్ధర్మవర్తనములు కాగా ఇట్లు ధర్మగతులు 5. ఇగో ఈ విధంగా 5 ధర్మాలు ఏమిటి? జాతి ధర్మాలు, కుల ధర్మాలు, దేశ ధర్మ. జాతి ధర్మములు, దేశ ధర్మములు, కుల ధర్మములు, గణధర్మములు,
ఇదిగో కాయ కాలధర్మం, కాలఫలం. కాయకాల ధర్మం అని 5 విధాలుగా ఉంటాయి ధర్మాలు. తర్వాత చెప్పుట అని అని చెప్పుటయును గౌరి శివుని తోడ గౌరి శివుని తోడ పుణ్యలోక కలిత భోగంబులు పుణ్యలోక కలిత భోగంబులు ఎట్లు ఎట్లు అనిన కనిన ఇట్టులని హరుడు ఇట్టులని హరుడు కృష్ణ. సరే, దీనికి ఆవిడ చాలా సంతోషం. కాబట్టి పుణ్యలోకాల్లో వీళ్ళు వెళ్తారు కదా, అక్కడ ఏ విధమైన భోగాలు వీళ్ళు అనుభవిస్తారు అని ఆ తల్లి ఆవిడ అడిగింది. ఎవరు? ఆ మహాదేవి, ఆ మృడప్రియ మృడునితో ఇలా అప్పుడు ఈయన చెప్తారు. ఆ పర్ణ ఆ మహాదేవుడిని ఇలా అడిగేప్పుడు ఆయన చెప్తారు. అంటే స్వర్గలోక సుఖాల గురించి చెప్పండి. శేషపద్యం. ఎల్ల పుష్పంబులు ఎక్కాలమును ఎల్ల పుష్పంబులు ఎక్కాలమును దద్ద విరసిల్లు తద్ద విలసిల్లు. అక్కడ విచిత్రం ఏంటంటే పుణ్యలోకాలు అన్ని రకాల పువ్వులు అన్ని రకాల ఋతువుల్లో పూస్తాయి. మనకి మల్లెపూలు అనుకోండి, మనకి ఓన్లీ వేసవికాలం, కానీ అక్కడ అలాగా అన్ని రకాల పువ్వులు అన్ని రకాల ఋతువుల్లోనూ పూస్తూ ఉంటాయి పుణ్యలోకాలు. అది ఒకటి. 2 కల్పవృక్ష జనిత కల్పవృక్ష జనిత అనులేపములు ఆహారమృతం. వాళ్ళు ఏం చేస్తారు? ఈ కల్పవృక్షం నుంచి వచ్చినటువంటి పువ్వులతో తీసినటువంటి సారం పర్ఫ్యూమ్స్ గా చేసుకుని అక్కడ స్త్రీ పురుషులు వంగరాగాలుగా రాసుకుంటారు. కల్పవృక్షముల జనిత, కల్పవృక్షముల నుంచి పుట్టినటువంటి వాళ్ళు చక్కగా శరీరానికి సుగంధం కోసం రాసుకుంటారు. తర్వాత ఆహారం అమృతం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆహారం ఏమిటి? అమృతం. వాళ్ళు ఇంకేమీ తీసుకోరు. వాళ్ళకి పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం కానీ అమృతం అమృతం అమృతం. అదే మనం ఏదన్నా అంటే అమృతోపమానంగా ఉందండి అంటే అమృతోపం, ఆ అమృతమే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళందరూ. తర్వాత అంబరములు నిత్య మలినములు నిత్య అమలినములు నిత్యామలినములు. తాగి దగ్గర నిత్యామలినములు. వాళ్ళు వేసుకున్న బట్టలు అసలు ఎప్పుడు మార్చిపోవు. నిత్య అమలినములు. అమలినములు మలినం అంటే మార్చుకో, అమలినము అసలు మార్చిపోవు. కాబట్టి వాళ్ళు కొత్త డ్రెస్ వేసుకోవాలని అవసరం లేదు. ఎప్పుడు అది మార్చిపోతే తర్వాత నిరుపమాన దీప్తములు ఆభరణములు. అవి సాటి లేని కాంతులు వెదజిల్లుతుంటాయి వాళ్ళు వేసుకున్న ఆభరణాలు. ఆభరణాల నుంచి వచ్చేటువంటి కాంతితో అక్కడ మొత్తం పరిసరాలన్నీ వెలుగుతో నిండిపోతాయి. ఇది కాంతులతో. అక్కడ ప్లేస్ లో రమించుచు వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. అన్యోన్య మిత్ర భావక వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. అక్కడ అసలు ఎవరితోనూ ఎవరితో శత్రుత్వం ఉండదు. అన్యోన్య మిత్రభావం. అసలు వాళ్ళ మనస్సుల్లో కూడా శుద్ధిగా ఉంటారు. మిత్రభావం ఉంటుంది. ఇక్కడ అయ్యా నేను కూర్చోను, అయ్యో తప్పకుండా అండి రండి కూర్చోండి, అంతేగాని ఇది నాది మీరు కూర్చోకూడదు. ఏమండి మీరు రాసుకోండి, మీరు తర్వాతే నేను రాసుకుంటాను, మీరు రాసుకుంటే నేను రాసినట్టు కాదు అని అంతా త్యాగభావము, మిత్రభావం. మేనుల ఒప్పును అది శరీరాలు మంచి అందంగా, మనస్సులో మెత్తగా ఉంటాయి, కఠినత్వం ఉండదు మనసులో. వీడి ఈసారి వస్తే నేను కడిగి పారేస్తాను, ఏం ఉండవు. గుణమాన్యతలు అంటే గుణాల్లో చాలా శ్రేష్టమైనటువంటి గౌరవింపదగిన గుణాలే ఉంటాయి అందరికీ అక్కడ.
కలిగి పురుషులు కాంతలు కామహర్ష లీలలెసగ కామహర్ష లీలలెసగా అక్కడ ఉన్నటువంటి పురుషులు కామ స్త్రీలు అందరూ కూడా ఆ కామము హర్షము ఆనందముతో హాయిగా ఆడుకుంటూ ఉంటారు అక్కడ. అందరూ అన్యోన్యంగా ఆడుకుంటూ ఉంటారు. అసలు అంటే అక్కడ వికారాలే లేవన్నమాట. క్రోధాదులు లేక ముఖ్యంగా చూసారా, క్రోధము కోపం లేదు. ఇది ముఖ్యం అండి అసలు. రుజయు జరగ అసలు వాళ్ళకి ఈ రెండు తెలియవు. కోపం లేదు, రుజ అంటే అనారోగ్యం, జర్ర ముసలితనం లేదు. వాళ్ళకి అసలు తెలియదు అవి ఎలా ఉంటాయి. అనారోగ్యం లేదు, ముసలితనం లేదు. అందరూ అక్కడ ఉన్నవాళ్ళు నిత్య యవ్వనులై ఉంటారు. ఇది ఆ పుణ్యలోకాల్లో ఉండేవాడు. నలించెరింతురు దివంబునందు సంతత నిర్భరానందము, నిర్భరము పూర్తి ఆనందంతో వాళ్ళు అక్కడ చేస్తారు. పురుషులు స్త్రీలు అందరూ కూడా అసలు ఎవరితోనూ ఎవరికి శత్రుత్వం ఉండదు, కోపం ఉండదు, అనారోగ్యం ఉండదు, ముసలితనం ఉండదు, అసలు బాధ అనేటువంటిది ఉండదు. అలాగా ఆనందంగా ఉంటారు. ఎప్పుడు ఎవరిని చూసినా, ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు మనం ఆనందంగా ఉంటాం. ఎప్పుడు ఈ క్షణము మరుక్షణం మనం ఎలా ఉంటాం మనకు కూడా తెలియదు. ముఖం ఎలా మారిపోతుందో మనకి అలా మారిపోతాం. తర్వాత అనిన విని హైమవతి సుగతి దుర్గతులకు జనం జనం కలవారిని చూచి వీరులిట్టి వారిని నిశ్చయింపవచ్చు. ఇలా అనేటప్పటికీ ఆ హేమవుతుంది. బాగుందండి. ఇప్పుడు మరి మామూలు జనాలను చూద్దాం. ఇదిగో వీడు దివము అంటే స్వర్గానికి వెళ్ళి ఈ ఆనందాన్ని అనిపిస్తాడు, వీడు నరకానికి వెళ్ళి ఈ బాధలు పడతాడు అని మనం ఏమైనా నిశ్చయించగలమా లేమా చెప్పండి అని ఆ హిమగిరి కన్యక ఆ గిరీశుడితో అడిగింది. ఆ గిరిరాజ కన్య గిరినివాసుడితో ఇలా అడిగింది. ఆ హిమవద్గిరి నివాసుడు అడిగేటప్పటికి అప్పుడు ఆయన ఏమన్నారంటే అనవుడు మృడుండు వినుమని ఇట్లనియే. ఇగో విను చెప్తున్నాను. భూలోకంలో వీళ్ళని చూసి ఇంకో వీడు దీనికి వెళ్ళిపోతాడు, వీడు దీనికి వెళ్ళిపోతాడు చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే అని చెప్పారు. చంపకమాల జనులకు కీడు రోయక, అది జనులకు కీడు రోయక అంటే జనాలకి ఆపద కలగాలి అని అనుకోకుండా అజస్రము ధర్మరతిం చరించి అజస్రం అంటే నిరంతరము ఆ ధర్మము నందే నిలిచి సజ్జన గురు పూజనంబులను సజ్జనుల్ని గురువుల్ని పూజిస్తూ సఖ్య హితోక్తులు, సఖ్యం అంటే స్నేహంగా, సత్యము అంటే నిజము, హితోక్తులు మంచి ఎదుటివాడికి చెప్తే నిజం చెప్తాడు, ఎదుటివాడికి మేలు కలిగించేటువంటి మాటలే చెబుతూ దీన పోషణము దీనుల్ని పోషిస్తూ దీనుల్ని ఆదుకుంటూ అతిథి ప్రియత్వమును అంటే అతిథుల్ని వాళ్ళకి ప్రియం కలిగిస్తూ పూరి దయార్ద్రతను కలిగి అంటే గొప్ప దయ కలిగి కలట్టి వారిని అనిమిషలోక వారి అనిమిషలు వీళ్ళు అనిమిషలోకలు అంటే దేవలోకానికి స్వర్గానికి వెళ్ళిపోతారు. ఆత్మ ఎరుంగము మేనకాత్మజ, ఓ మేనకాదేవి కూతురా నువ్వు బాగా తెలుసుకో, వీళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన లక్షణాలు ఉన్న వాళ్ళు గుర్తున్నాయి కదా మరి, వీళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారని తెలుసుకో. ఆ తర్వాత ఇక మరి నువ్వు చెప్పావు కదా మరి నరకానికి ఎవరు వెళ్తారు, ఈ చక్కగా చెంపకమాల పద్యంలో చెప్తాను నేను అన్నాను.
పరుసని పలుకు బొంకులకు పరుసని పలుకు అంటే బొంకులకు కఠినమైనటువంటి మాట. తర్వాత పొంకు అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, అన్యధనాభిలాషులు ఎదుటి వాళ్ళ ధనమును అపహరించాలనుకునేటువంటి వాళ్ళు, ఆ ఎదుటి వాళ్ళ ధనాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. పరవనిత విలోలతయు ఇతర స్త్రీలని పట్ల నీకు ఆసక్తి కలిగి ఉండటము. బాంధవ సజ్జన విప్రియము అంటే బంధువులకి సజ్జనులకి ప్రియము అంటే వాళ్ళకి ప్రియము కలిగించకుండా ఉండడం, అంటే వాళ్ళకి ఏదో బాధ కలిగించడం, బంధువుల్ని సజ్జనులు. తర్వాత దుశ్చరులతోడి మైత్రులను, అంతేకాక నువ్వన్నీ మంచివాడే కానీ నీకు లక్షణం ఉంది, ఈ దుశ్చరితులతో నీకు స్నేహం ఉంది, వాడు కూడా నరకానికి పోతాడు. నీకు మంచి లక్షణాలు ఉన్నప్పటికీ నీ స్నేహితుడు దుశ్చరితుడు అయ్యాడు అనుకో, పోతాడు వీడు కూడా. దుశ్చరితులతో మైత్రి. అందుకే టెల్ మీ హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ సార్ట్ ఆఫ్ మ్యాన్ యు ఆర్ చెప్పారు. చక్కగా నిరంతర అనుష్ఠానపరుడు మీకు స్నేహితుడుగా గాను, ఒక నిత్యము ఒక శ్రేయోభిలాషిగా గాను దొరకడం ఎన్నో జన్మల పుణ్యం. అది తర్వాత సంతత ధర్మ రతాభ్యాసు అంటే నిరంతరము ధర్మాన్ని ఆచరించే వాళ్ళ పట్ల అసూయ కలిగి, వాళ్ళ పట్ల కోపం. నీకు ఏముంది అంటే నీకు వాడిని నేనేం చేయలే. ఇప్పుడు దుర్యోధనుడికి ధర్మరాజు ఏమైనా అపకారం చేశాడో చెప్పండి. ఏ రోజునైనా ధర్మరాజు వాడు దుర్యోధనుడి ఆస్తిని కాజేయాలని కానీ, దుర్యోధనుని అవమానం చేయాలని కానీ ఎప్పుడన్నా ఏమన్నా అనుకున్నాడు? వాడు భరించలేకపోయాడు. ఎందుకు భరించలేకపోయాడంటే వాళ్ళకి ఏమెందుకు ఇంత కీర్తి, వాళ్ళకి ఎందుకు ఇంత కీర్తి అసలు వాడికి అది అసలు డైజెస్ట్ కాదు. నాకు లేనిది వాడికి ఎందుకు ఇదన్నమాట. వాడి మొదటి నుంచి వాడి కాన్సెప్ట్ ఏంటంటే నాకు లేనిది వాడికి ఎందుకు. ఎంతో మంది చెప్పారు, పాపం ధృతరాష్ట్రుడు కూడా చెప్పాడు, ఒరే వాడు రాజసూయోగం చేసాడుగా, నీకన్నా డబ్బులు దక్క, నువ్వు చేసి నువ్వు కూడా చెయ్యి. వాడు చేశాడు, వైష్ణవ యాగం చేశాడు పాపం, అది కూడా చాలా బాగా చేశాడు. అలా అలా ఆయనకి ఎందుకుంది మైసూరు, ఆయనకి ఎందుకుంది, నీకు ఉంటున్నట్టు. వాడు ఎప్పుడు వాడి వల్ల ఏమిటయ్యా అంటే, నిఖిల వేదాంగ పారంగతుడైన నాకన్నను కుంతీ సుధాగ్రజుడు ధర్మజుడు ధర్మకోవిదుడ కౌరవేశ్వర భుక్తాన్న భోజన ప్రియుడైన భీముడు బలవంతుడ దుర్పద రాజమధ్య జీవగ్రహోపణయుక్త మాత్ర ధనుర్విద్య విశారదుడైన మధ్యముడు ధనుష్పదాగ్రేశ్వరుడు పాండవార్భకులకింత ప్రజా ప్రశంసాడంబరమా. వాళ్ళకి ఎందుకు ప్రజా ప్రశంస, నీకు వాడికి వచ్చింది నీకు నష్టం ఉంది, ఏమి అదనమాట. ఇంకేం చేస్తామని అందుకని నిరంతరము ధర్మమును అభ్యసించే వాళ్ళ పట్ల నీకు అసూయ కలుగు. ఇది వాడు ఒప్పుకున్నాడు దుర్యోధనుడే. మీరు బాగా గమనించితే మనం విరాట పర్వంలో చూసుకున్నాం, మీ అయిపోయిందా ఇది అజ్ఞాతవాసం అయిపోయింది, భీష్ముడు చెప్పాడు వాళ్ళ అజ్ఞాతవాసం అయిపోయింది వాడు నమల. ఇక్కడ చివరికి ఏం చేశాడు, ఓడిపోయి వెళ్ళిపోతూ ఒక చోట ఆగి ఒకరిని పంపించాడు. ధర్మరాజుని అడిగి అయ్యా అయిపోయిందో లేదా, ఎందుకంటే ఆయనకు తెలుసు ధర్మరాజు చచ్చితే అబద్ధం చెప్ప. వాడు అవునయ్యా ఇంకా ఒక రోజు మిగిలిపోయింది, మా అర్జునుడు వచ్చి బయటపడ్డాడు, మేము మళ్ళీ 12 ఏళ్ళు వనవాసం చేయాల్సిందే అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు చెప్పాడు, లేదు నాయన అయిపోయింది. అప్పుడు వాడు కన్విన్స్ అయ్యాడు. చివరికి దుర్యోధనుడు అప్పుడు కన్విన్స్ అయ్యాడు. తెలుసు ఆయన ధర్మం చేస్తున్నాడు, మరి నీకెందుకు ఇంత తెలుసు.
వాడు దుర్యోధనుడు ఒక చోట చెప్పుకున్నాడు, మీరు గుర్తుందో లేదు, ఇది ధర్మము ఇది అధర్మం అని నాకు తెలుసు, కానీ ధర్మం నాకు చేయబుద్ధి కాదు. ఇది అధర్మం అని నాకు తెలుసు, కానీ అదే చేయాలనిపిస్తుంది. ఏం చేయాలి, చేసేయాలి. నేను నిన్ను బాగు చేయలేదు, ఎవరు చేశాను. తర్వాత కరినిభయాన అని ఊరికే చివరి సంభవం. కరి అంటే ఏనుగు, ఏనుగుతో సమానమైన నడక, అంటే ఏనుగులాగా చక్కగా గంభీరంగా నడిచేటువంటి ఓ పార్వతి, ఘోర నరకంబున కేగడి వారి చిహ్నములు, అంటే ఘోర నరకమునకు వెళ్ళేటువంటి వాళ్ళ చిహ్నములు ఇవి గుర్తులు అన్నారు. అది అని చెప్పిన విని హిమగిరి తనయ వృషధ్వజనితోడ ధర్మములు పెక్కు అనుపమమూర్తి, అంటే ధర్మం ఆ వృషధ్వజులతో ఆ హిమగిరి తన ధర్మములు పెక్కు, అనేకమైన ధర్మాలు ఉన్నాయి. ఓ అనుపమమూర్తి, సాటిలేని మేటి స్వామి, పరమంబరచారుడు ధర్మమేంటి, పరమంబనుడు చాలుడు ధర్మం ఏంటి, అంటే అన్నిటిలో కల్లా పరమమైన పరమశ్రేష్టమైన ధర్మం ఏది అని అడిగింది. అన్నిటిలో అంటే ధర్మాలు చాలా ఉన్నాయి, కాబట్టి ఈ అన్నిటిలో గల పరమ ధర్మం ఏది, పరమ ఉత్కృష్టమైన ధర్మం. ఇవన్నీ ఎందుకు అడుగుతారంటే కనీసం ఇన్ని చేయలేకపోయినా పరమ ధర్మం ఒకటన్నా మనం చేస్తామేమో అని పాపం. వాళ్ళ దాపత్రయం వాళ్ళది, ఏం చేస్తాం. తర్వాత వచనం చెప్పమనిన పరమేశ్వరుడు ఇట్లని ఏ కందపద్యం రమణి వర్గత్రయ ధర్మములిచ్చు సుఖములు దుఃఖమయములు అచిరం. అయినా వర్గత్రయం అంటే ధర్మ అర్థ కామములు ధర్మములు నీకు ఇచ్చేటువంటి ఉన్నాయి సేవ సుఖములు ఏవైతే ఉన్నాయో అవి అచిరము, దుఃఖాలు కూడా అచిరములు, అంటే శాశ్వతాలు కావు. నీకు అవి కొంచెము తాత్కాలికమైనటువంటి సుఖము దుఃఖాన్ని ఇస్తాయి. ధర్మ అర్థ కామం ధర్మ. నీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే ధర్మం మోక్షం ఒకటి. అచిరములు గమనాగమ కరములు నిత్య మహాసౌఖ్యము మోక్ష ధర్మం గమనాగమ కర్మములు, గమన ఆగమ కర్మములు అంటే ఇవి అది ఇందాకటి ధర్మాలు. అచిరములు గమనాగమ కర్మలు. అచిరములు అంటే శాశ్వతములు కావు, గమన ఆగమనం అంటే వస్తాయి పోతాయి. అయితే నిత్య మహాసౌఖ్యం, అది వస్తే పోదు, పైగా మహాసౌఖ్యం ఏమిటయ్యాది, మోక్ష ధర్మంబు ఇచ్చం. అది నిత్యమైనటువంటి ఆనందము, నిత్యమైనటువంటి సుఖాన్ని, ఆ పరసుఖాన్ని ఇచ్చేటువంటి ఆనందం ఒక్కటే ఉంది. ఏమిటయ్యా అది, అదిగో మోక్షం అని చెప్తే ఇక్కడ చక్కటి శ్లోకాలు ఉన్నాయి, విందాం. మాత్రా స్పర్శరాస్తు కౌంతేయ ఇది మన భగవద్గీత. శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయనో నిత్యః అనిత్యః తాం స్థితి శశ్వ భారత తర్వాత కావున త్రివర్గంబు కంటెను మేలు తలపోయ మోక్షము. కాబట్టి ధర్మ అర్థ కామాల్ని పూర్తి చేసుకోవాలనుకుంటే కూడా మోక్షముల గురించి ప్రయత్నం చేయటము మేలు. తర్వాత దాని పడయు తెరంగిరింగించదా తెరవా. నువ్వు ఆ మోక్షాన్ని ఎలా సంపాదించాలి మార్గం, ఉపాయాన్ని నీకు చెప్తాను.
మోక్షం ధర్మం. మరి ఎలా సంపాదించాలి అది చెప్తాను వినని చెప్పేసి గృహస్థ ధర్మం గృహస్థ ధర్మమున నిలిచి అది ముందర నువ్వు గృహస్థ ధర్మంలో నీ రుణాలని తీర్చుకో. రుణంబులెల్లా పాచి పోగొట్టుకో. ఏ రుణాలు? దేవ రుణము, మనుష్య రుణము, పితృ రుణము, ఋషి రుణము, అవే పంచ రుణాలు. అదే పంచయజ్ఞ ప్రియ పంచకృష. ఏమిటా దేవ రుణాలు ఎలా తెచ్చుకుంటావు? దేవతార్చనలు చేసి దేవతలకి నివేదన పెట్టడం వల్ల దేవరుణం తీరుతుంది. పితృరుణం ఎలా తీరుతుంది? నువ్వు సంతానాన్ని కనడం వల్ల పితృరుణం తీరుతుంది. ఋషి రుణం ఎలా తీరుతుంది? ఆ ఋషులు నిర్దేశించినటువంటి వ్రతాలు, యాగాలు అటువంటివన్నీ చేసి ఆ ఋషులు చెప్పిన మార్గంలో నడవడం వల్ల ఋషి రుణం తీరుతుంది. మనుష్య రుణం ఎలా తీరిపోతుంది? నీకు అతిథి అభ్యాగతుల్ని సేవించడం వల్ల మనుష్య రుణం తీరుతుంది. ఇక పూత ఆ రుణం ఎలా తీరిపోతుంది అంటే పశుపక్షాదులకి నువ్వు ఆహారము ఇటువంటివి అందించడం వల్ల ఆ రుణం కూడా తీరుతుంది. ఇలా ఎన్ని రుణాలని పోగొట్టుకోవాలి. ముందర గృహస్థ ధర్మాలు పోగొట్టుకొని వనమునకు పరమ శాంతత నీకు అయిపోయింది, అన్ని చేసేసావు. అప్పుడు నువ్వు వానప్రస్థానికి పరమశాంతితో వెళ్ళాలి. మనం అక్కడికి వెళ్ళి కూడా రే నైనా ఏం చేస్తున్నావు రే ఏం చేస్తాడు వాడు. ఎన్నాళ్ళు నువ్వు కనుక్కుంటావు? ఒక విషయం చెప్పండి, నువ్వు ఎన్నాళ్ళు కనుక్కుంటావు? కాబట్టి మీరు బాగా గమనిస్తే తీర్థయాత్రలో నేను ఎక్కువ ఫోన్ చేయను, చేయండి ప్రమాణం ఒకళ్ళిద్దరికి తప్ప. ఇగో అందులో ఈవిడ ఒకటి, ఇగో ఈ బంధం కూడా దిగింది అనుకో, నేను ఫోన్ చేసేవాడు ఎవరు. ఇగో ఆ కృష్ణుడి దేవి వల్ల అతి త్వరలో మహాదేవ్ చెప్పండి. సద్గురు ముఖమున సాంఖ్యయోగ విదుడగున. అది నువ్వు సద్గురు ముఖము నుంచి మంచి సాంఖ్యములు తెలుసుకోవాలి. ప్రాసెస్ చెప్పేస్తారండి. అప్పుడు నువ్వు చక్కగా మంత్రానుష్ఠానము చేయాలి. సాంఖ్యము విదుడపై అంటే సాంఖ్యములు తెలుసుకొని, అంటే ఈ 24 తత్వాలు 25 ఇవన్నీ తెలుసుకుని పంచవింశతి జ్ఞానం ఆ 25వ తత్వాన్ని గురించిన తెలిసిన జ్ఞానమును సంపాదించి సాంఖ్యంబు ధర్మ నిశ్చలత యోగమాసమాచార యుగళం అంటే సాంఖ్యము ధర్మము యోగం అంటే యోగం యొక్క సమాచారం. ఈ రెండిటి యొక్క మేలు రెండు ఒకటే అని తెలుసుకుని ఏకాధికరణ అంటే అస్కలితం అంటే మళ్ళీ జారిపోకూడదు. నువ్వు జారని దాంతో ఆ 25 తత్వాలు సాంఖ్యము తెలుసుకోవాలి, యోగము అది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఏకం సాంఖ్యంచ యోగంచ పశ్యతి సపశ్యతి అని భగవద్గీత. ఇందులో ఆ పంచవింశ తత్వాలు తెలుసుకొని ఇవి నేను కాదు, ఈ పంచతన్మాత్రని కాదు, పంచభూతములు కాదు, పంచభూతాలు మరి ఏమిటది? మనసు కూడా కాదు, అది ఏమిటి తెలుసుకొని అలా నెమ్మదిగా దాని మీద నిలిచిపోయి మది నది అలవరించి మనసులో బాగా పట్టుకుని అలవరించి ధ్యానపరుడై నిరంతర ధ్యానపరుడై శీతోష్ణ హర్ష శోక ముఖములకు అంతే. అక్కడికి వాడికి అట్లా వెళ్ళే వాడికి ఇది చల్లగా ఉంది, ఇది వేడిగా ఉంది, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది ఇష్టము, అది అయిష్టం, ఇది కావాలి, ఇది అక్కర్లేదు, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు ఏమీ లేదు. ఆ ద్వంద్వములకు ద్వంద్వాతీత స్థితికి వెళ్ళిపోతాడు. పోతే వెళ్ళిపోయి త్వరగి అప్పుడు మోక్షం. ఇప్పుడు విశేషం ఏం చెప్తాడు? భూతానిచ. ఇప్పుడు మనకి తెలుగు అక్షరాల గురించి ఉందండి. ఇక్కడ ఒకప్పుడు బ్రహ్మశ్రీ అల్లూరి సుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మీరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తీసుకుంటే దెర్ ఇస్ నో సైంటిఫిక్, ఇంకా చెప్పాలంటే దెర్ ఇస్ నో రీజనింగ్ ఆర్ రేషనాలిటీ వై బి కేమ్ ఆఫ్టర్ ఏ.
ఏ తర్వాత బి ఎందుకు వచ్చిందో మనం చెప్పగలుగుతామా? కానీ ఆ నుంచి ఆ వరకు ఎందుకు వచ్చింది, ఆ తర్వాత ఇవి కొంతవరకు కొంచెం జాగ్రత్తగా వినవలసిన విషయాలు అదృష్టం ఉన్నవాడు వింటాడు. మనకి ఒకప్పుడు ఈ అక్షరాలు ఎలా రాసేవాళ్ళు తెలుసా? మరి పెద్దవాళ్ళకి ఏమైనా తెలిసి ఉండాలి. అమ్, ఆమ్, ఇం, ఇం, ఉం, రుం, రుం 8 రాసేవాడు. దాని తర్వాత 8 రాసేవాడు. దాని కింద ఆ, ఆ, ఈ, ఉ, రు, రు. దాని కింద లు, లు, ఏ, ఐ. లేదా మన తెలుగు ఏ, ఐ, ఓ, ఔ, అమ్మ. ఇలా రాసి కరెక్ట్ గా దాని కింద 8 అక్షరాలు కదండి. ఇక్కడ నేను మీకు చక్క పిక్చర్ చెప్తున్నాను, మీరు పిక్చర్ ఊహించుకోండి. 8 అక్షరాల్లో మధ్యలో ఉన్న 5 అక్షరాలు తీసుకోండి. అంటే ఇటు 2 ఇటు 1 తీసేస్తే మధ్యలో ఎన్ని అక్షరాలు వచ్చాయి? 5 అక్షరాలు. దాని కింద రాసేవాళ్ళు. ఏది? క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ణి, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, భ. ఈ కింద వచ్చేసేటప్పటికి ఏం చేసేవాళ్ళు అంటే 9 అక్షరాలని ఒకేసారి రాసేవాడు. యారాశేష సహళక్ష. కరెక్ట్ గా అది మనిషిలాగా ఉంది. మాతృకాక్ష అలా రాసేవాళ్ళు పుస్తకాల్లో, ఈవెన్ అచ్చులో. ఇప్పుడు ఇందులో ముఖ్యంగా చెప్పమ్మా. భూతాని చ కవర్గేణ క, ఖ, గ, ఘ, జ్ఞ. ఇందులో క, ఖ, గ, ఖ, జ్ఞ ఏమిటివి? పంచభూతములు. పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశాత్. క భూమి, ఖ ఆకాశం, గా భూమి, సారీ గా భూమి, ఖ ఆకాశం, క జలం. క అంటే జలం, క అంటే జలం. దీనికి మీరు ప్రమాణం ఉంది. అది క జలం, ఖ ఆకాశం, గా భూమి, ఖ అగ్ని, జ్ఞా ఇది పృథివీ, ఆపస్, తేజో, ఆపహ అయిపోయింది. ఆపహ అంటే నీరు, ఖ అంటే అగ్ని, వాయు జ్ఞా. అందుకని అది వాయు సహార్థం అని చెప్తారు. ఈ ఐదు తర్వాత నెక్స్ట్ ఇది ఇక్కడ మనం చక్రార్చనలో వస్తుంది. ఇవన్నీ చక్రార్చనలో ఇవన్నీ వస్తాయి. అది సంగతి. కామాక్షమ్మ గారు వింటే ఆవిడకి అర్థం. తర్వాత చవర్గేణి చ ఇంద్రియాణి చ జని. ఇవేంటి? ఇంద్రియాలు. ఏమింద్రియాలు? ఇవి కర్మేంద్రియాలు. చ ని ఇవి వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థములు. వీటి మీరు రాయడం చూసుకోండి, కరెక్ట్ గా ఆ షేప్ లో వస్తాయి. అందుకే మాతృకావర్ణ రూపం. ఊరికే అనలా, వాటి అక్షరాలతో, వాటి ఆకారాలతో సహా అవి మంత్రాలు, ఆకారాలతో సహా. తర్వాత టవర్గేణ టావర్గం ఏమిటివి? జ్ఞానేంద్రియ. టాఠాడాఢాణ ఇవి త్వక్, చక్షు, శ్రోత్ర, జివ, అగ్ర. ఇప్పుడు తవర్గేణ తథాదాన ఇవి శబ్దాలు. తవర్గేణ జ్ఞాన గంధాదయ అంటే ఏమిటంటే ఇవి శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు, తన్మాత్ర.
ఏ పోతే పాప బాభమ పరవర్గం. జ్ఞాన గంధాదయస్తదా మన పకారణం అంటే మనః అంటే ప్రకృతి మనో బుద్ధి చిత్త అహంకార పురుషం. మనోబుద్ధి చిత్త అహంకారం ఏంటి? మనోబుద్ధి చిత్త అహంకారములు మనస్సు ప ఫ బ ఫ మ అయిపోయింది. ఈ 5 మొట్టమొదటి వచ్చేస్తాయి. ఫకారేణ త్వహంకృతి ప మనస్సు ఫ అహంకారం అహంకారం మహత్తు అదే అహంకారం బ అహంకారం ఫ మహత్ మకారేణ మహాన్ ప్రకృతి ఆత్మాతు సుమకారోయం పంచవింశతి. ఇవి పంచవింశతి ప్రకీర్తిత. ఇవి పంచవింశతి రహస్యాలు. ఇప్పుడు మీరు బాగా గమనించాలి. అంటే మీకు అంత ఓపిక ఉండాలి. మరి ఓపిక ఉన్నవాడు గమనిస్తాడు. గాయత్రి మొదటి అక్షరం ఏంటి? మొత్తం చెప్పడం కష్టం. త. ఇప్పుడు ఈ తకారాల్లో ఏం చెప్తోంది నీకు? తకారాల్లో నీకు ఏం చెప్తోంది? తకారేణ జ్ఞానం. తవగణ జ్ఞానం. అందులో మొదటి ఏంటి? త్వక్. త్వక్ అది. తర్వాత నీకు నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏం జరుగుతుంది? ఈ వీటిని నువ్వు ఇలా లెక్క వేసుకుంటూ వెళ్ళావనుకోండి, ఆ 24 తత్వాలు నీకు అందులో వస్తాయి. నీకు 24 తత్వాలు వస్తాయి. మొత్తం 24 తత్వాలు ఏమున్నాయి అవన్నీ వస్తాయి. అప్పుడు ఈ అక్షరాలు ఇంత ఓపిక ఉండాలి. అది మనకంత ఓపిక ఏదో చదివామంటే చదివా. ఇంకో 2 శ్లోకాలు మంచిగా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం ఆలస్యమైనా విందాం. మాస్టర్కి చెప్పాలన్న ఆలోచన ఉంది కానీ అలా నేనేమి ఎగ్గొట్టేదలుచుకోండి. చెప్పండి. అది సాంఖ్యయోగో పృథక్ బల ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతి. అంటే సాంఖ్యము యోగము ఒకటే. అది యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం. అంటే సాంఖ్యులు ఏ స్థానాన్ని పొందగలుగుతున్నారో తద్యోగైరపి యోగములు కూడా అగిలుతారు. ఏకం సాంఖ్యం చ యోగం చ పశ్యతి సమస్య. అంటే సాంఖ్యయోగులు దీన్ని విశ్లేషణ చేసుకుని ఏ పరమ పదాన్ని చేరుకోగలుగుతున్నారో యోగాన్ని అవలంబించిన యోగులు కూడా అక్కడికే చేరుకుంటారు. కాబట్టి సాంఖ్యము యోగము ఒకటే, మార్గములు వేరు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మీరు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళిపోతే మార్గం కూడా ఒకటే అని తెలుసుకో. మీకు ముందర ప్రాథమిక స్థితిలో మార్గాలు వేరుగా కనిపిస్తాయి. మీరు అనుభవ స్థితిలో మార్గాలు కూడా ఒకటే అని తెలుసు. అయితే మనం వచ్చి మాకు సాంఖ్యము లేదు యోగం లేదంటే మన మహానుభావం. ఉత్పలమాల పద్యం ఇప్పటికి 9-7 అయింది. ఇది 225. 9-7 అయిపోయిందా? 225 అంటే అయిపోయింది. మనం ఇవాళ 27 పద్యాలు మాత్రమే చెప్పగలిగాం. ఖచ్చితంగా చదువుదాం. ఈ పద్యం కూడా చదువుదాం. 36 చదువుదాం అని అనుకున్నాను అని చెప్పలేదు. సరే కనీసం 2 సరే. శౌచము బ్రహ్మచర్యమును చూడండి. మీకు కావాల్సింది శౌచము, బ్రహ్మచర్యం, శాంతి, లఘ్వశనంబునై. శౌచము
శౌచము, బ్రహ్మచర్యము, శాంతియులగ్వచనం. శాంతియులు అఖ శాంతియులు లఘు వచనము అంటే తక్కువగా తినటం. లఘువచనంబులై నువ్వు ఎలా చెయ్యాలో చెప్తున్నారు. ముందర నువ్వు ఎలా ఉండాలి? శాంతిగా, శుచిగా ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, తర్వాత శాంతితో ఉండాలి. లఘువచనము నువ్వు ఇవి పాటించదలుచుకునేటప్పుడు పొట్టుపొయ్యిలో పొట్టుకున్నట్టు కూరకూడదు. కొంచెం ఎప్పుడు ఆకలిగా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు నువ్వేం చేయాలి? ఇలా మనకి 2 నాడులు ఉన్నాయి. ఇది ఇలా, ఇది పింగళ. కుడివైపు దాన్ని పింగళ అంటారు. ఎడ యా వాయుం రేచయే. ఇవన్నీ చక్రార్చన రహస్యాలండి. అంటే ఈ ముక్కుతో ఇలా గాలిని వదిలేయాలి. ఆ గాలిని వదిలేస్తూ ఇళం చూచు అంతరాత్మ నెడసొచ్చిన లోపల దీంట్లోనే ఎలా పింగళతో చూస్తూ ఆ అంతరాత్మలో ఉన్నటువంటి ఆయన్ని లోపలికి వెళ్ళి నువ్వు విజ్ఞ విశేషము ధృతిం త్రోచుచు అంటే విజ్ఞ విశేషము ధృతి పట్టుదలతో అంతరాయాల్ని, మధ్యలో ఏదన్నా అంతరాయాలు కలిగితే వాటిని పోగొట్టుకుంటూ, మధ్యలో అంతరాయాలు వస్తాయి, వాటిని పోగొట్టుకుంటూ భక్తి యుక్తికి గురుండు. అది నీ గురువు గారు సంతోషిస్తాడు. అప్పుడు గురువు సంతోషపెట్టే పద్ధతి. నువ్వు శుచివై బ్రహ్మచర్యంతో, శాంతితో, లఘువాసనము ఈ ఎలా ముందు నువ్వు మధ్యలో విఘ్నాలు వస్తే దాన్ని తోసుకుంటూ భక్తితో ఆ లోపల ఉన్న అంతరాత్మని దర్శించగలిగినప్పుడు గురువు నిన్ను సంతోషిస్తాడు. గోచరతం చెరింపగా అంటే గోచరము అంటే అది చూస్తూ అది తెలిసేటట్టుగా, అంటే ఆ పంచవింశతి రహస్యం తెలిసేటట్టుగా అకుంఠిత మోక్షం. అప్పుడు అకుంఠిత అంటే దానికి వెనకాలేదు. కుంఠితం అంటే అక్కడ కుంటు పట్టం. ఆ మోక్ష పదవికి అలా చేరుకుంటాడని ప్రయత్నం చేయండి సార్. కష్టం కాకపోతే ఎందుకు వస్తుంది అంటే ఐఏఎస్ పాస్ అవ్వాలంటే కష్టపడద్దు. పాస్ అవ్వాలని కూడా అక్కర్లేదంటే నేను మనం అక్కర్లేదు. అయ్యా ఇప్పటికి మనం 225 పద్యాలు పెట్టినాం. ఇంకా మన గమ్యానికి ఎప్పటికప్పుడు మీకు చెప్తున్నాను. ఇది ఒక 75, అదొక 100, 175 ప్లస్ 68, 175 ప్లస్ 68. ఇంకా ఇంచుమించు 143 పద్యాలు ఉన్నాయండి. మరి 143 పద్యాలు. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి. హర నమః నైవేద్యం ఓం భూర్భువస్వహం సర్వరే ఓం సర్వచైతన్య రూపం దామాద్యాం విద్యాదేమి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్ సత్యం దర్శన ఓం బ్రహ్మణే సాంభూతం సమర్పయామి తాంబూలచర్వణానంతరం సమర్పయామి మంగళవాజనం
దీపం దర్శయామి నీరాజమానం నీరాజన మంగళ మహానీరాజన దీపం. లక్ష్మీ కలిగాడు వస్తాడు, వాడు ఏడుస్తాడు మరి. మా కలిగాడు ఇక్కడ ఉన్నాడు, వాడు కలిగాడు చింతల్లి ఆటలో ఉన్నాడు. దానికి కూడా గుర్తు వస్తుంది. నాన్నమ్మ చెరిపిందని నువ్వు ఎందుకు డ్రాప్ చేసావా? మీరు అమ్మ వస్తావా? అంతా అయిపోలా, అయిపోలేదు, ఇదే మొదలు రా. సరే లక్ష్మీగళత్రం లలితాబ్జనేత్రం యగాత్రం వందే పవిత్రం. ఆనందం ఫస్ట్ నుంచి సరే అయిపోయింది. నైవేద్యం పెట్టలమ్మా, అదే నువ్వు రామ్మా. అయ్యో పెట్టలేదు రామ్మా. సరే మళ్ళీ రామ్మా. రావాలి తొందరగా. మౌళి మామ కొడుకుతున్నాడు. ఇదిగో ఇట్లా ఇవి పనిచేసే, ఇవి పనిచే నేను పిలిచామ్మా. తీర్థాన్ని ఎందుకు పిలిచాము? నువ్వు ఎంతసేపు పిలిచినా పలకలేదని తీర్థాన్ని పిలిచి మళ్ళీ తీసుకురమ్మని చెప్పి తెలుసా? అమ్మా మళ్ళీ మళ్ళీ అందరు కాకు హిమక్కే చెప్పాం.